పేరెంట్స్ ఈ రోజు అందరూ కామన్ గా చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటి మ్యామ్? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని నమ్మి వాళ్ళ పిల్లలకి గమ్మీస్ అని, మిల్క్ మిక్సెస్ అని, ప్రోటీన్ మిక్సెస్ అని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి If I am saying no to sugar, maybe my mom will say మీకు మేము పెట్టలేదేంటి, మీకు పెట్టకుండా మీరు బాగానే ఉన్నారు కదా. బతుకుంటేనే బాగానే ఉన్నట్టు కాదు, హెల్దీగా ఉండాలి. సో అట్లీస్ట్ ఈ జనరేషన్ అయినా ఇది అవాయిడ్ చేసుంటే బాగుండేది పేరెంట్స్ అని మీ మైండ్ లో బాగా స్టక్ అయిపోయిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? కొంతమంది పేరెంట్స్ ఇస్తారు, వాళ్ళకి ఫిట్స్ వస్తాయి, చెప్పినా కొంతమంది ఇస్తారు. మ్యామ్, పేరెంట్స్ డాక్టర్ కన్నా ఫస్ట్ ఇప్పుడు గూగుల్ని, చాట్‌జిపిటిని బిలీవ్ చేస్తున్నారు. కొంచెం జలుబు చేసింది, దగ్గింది పాప, వీళ్ళు గూగుల్ చేశారు కాజెస్ ఆఫ్ కాఫ్ అండ్ కోల్డ్, వెంటనే వచ్చేసారు. గూగుల్ చేస్తే ఇలాగే వస్తుంది. చిన్నదేలే అని ఇగ్నోర్ చేసి అది పెద్దది చేసుకుని వచ్చి ఇబ్బంది పడ్డ పేరెంట్స్ ఆర్ఎంపీస్ అని ఉన్నారు కదా, బస్తీల్లోను, ఊళ్ళల్లోను, విలేజెస్ లో చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫైమోసిస్ అంటాము, పీనిస్ బాయ్స్ ది ముందు తోలు ఫ్రీగా మూవ్ అవ్వకపోతే ముందు తోలు తీసేస్తారు. సో దానికని వెళ్తే ప్రజలు వీళ్ళ చేతుల్లో ఉన్నారు. కలర్ పెరగాలి అని చెప్పేసి కూడా క్రీమ్స్ అవి ఇంట్లో పేరెంట్సే తెలియకుండా పిల్లలకి ప్రెషర్ చేసే వాళ్ళు కూడా కొన్ని ఇళ్లలో ఉన్నాయి. పిల్లలకి మీరు చాలా అన్యాయం చేస్తున్నారు. దిస్ ఈజ్ రిడిక్యులస్. అండ్ డయాబెటీస్ కూడా పిల్లల్లో వినిపిస్తోంది. అండ్ బెల్లీ ఫ్యాట్ ఉంటే చక్కగా క్యూట్ గా చబ్బీగా చూడటం మనకు అలవాటు. పిల్లల్లో చూడడం అలవాటే కాదు, దాన్ని హెల్దీ అంటాం కూడా అలవాటు. ఫుడ్ ఇండస్ట్రీకి ప్రాఫిట్స్ ఇంపార్టెంటా లేకపోతే చైల్డ్ హెల్త్ ఇంపార్టెంట్ అంటారా? 20 సంవత్సరాలు ఓఆర్ఎస్ ఎల్ వాళ్ళు ప్రజల్ని అదే ఓఆర్ఎస్ అని నమ్మించి అమ్మారు. ఎంత నమ్మారంటే ప్రజలు ఓఆర్ఎస్ ఎల్లే ఓఆర్ఎస్ అనుకుంటున్నారు. సెలబ్రిటీస్ జంక్ ఫుడ్ రిలేటెడ్ యాడ్స్ చేయడం ఎథికల్లీ కరెక్ట్ అంటారా? కష్టమైన క్వశ్చన్ ఆన్సర్ చేయటం. బట్ వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలంటే ఎర్లీ ప్యూబర్టీ కూడా స్టార్ట్ అయిపోయింది. 8, 9, 10 ఇదే ఏజ్ వినిపిస్తుంది. సో దానికి రీజన్స్ ఏం చెప్పబడుతున్నాయంటే, ఒక్కరోజు హెల్త్ మినిస్టర్ అయితే మీరు కంపల్సరీ బ్యాన్ చేసే 3 ప్రోడక్ట్స్ ఏంటి మ్యామ్? ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. ఈరోజు మన గెస్ట్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిన గెస్ట్, బాగా పరిచయం ఉన్న గెస్ట్. సోషల్ మీడియాలో మిత్స్ని బ్రేక్ చేస్తూ లక్షల మంది పేరెంట్స్కి చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న మోస్ట్ ట్రస్టెడ్ డాక్టర్ శివరంజని సంతోష్ మ్యామ్ ఈజ్ విత్ అస్. హలో మ్యామ్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే. అసలు మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను మ్యామ్. ఒక పక్క పిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి తెలియకుండా మేము యాజ్ పేరెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి మీరు అడ్రస్ చేస్తూ చేసే వీడియోస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. సో హ్యాపీ టు టాక్ టు యూ టుడే. సో ఫస్ట్ చెప్పండి మ్యామ్, దో మీరు ఎన్నో వీడియోస్ చేస్తున్నారు, ఎన్నో వీడియోస్లో స్పెషలీ మళ్ళీ చెప్తూనే ఉంటారు దట్ వీఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్ అని. బట్ యాజ్ పేరెంట్స్ ఈరోజు అందరూ కామన్గా చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటి మ్యామ్? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్మి వాళ్ళ పిల్లలకి గమ్మీస్ అని, మిల్క్ మిక్సెస్ అని, ప్రోటీన్ మిక్సెస్ అని, చిన్న పిల్లలకి అది పిల్లలకి మంచి ఆహారం, హోల్సమ్ ఫుడ్ అంటే ఫ్రూట్స్, తర్వాత వెజిటేబుల్స్ అవి మంచిగా ఆఫ్ కోర్స్ వండినవి ఇలాంటివి, తర్వాత ఇంట్లో అన్నము, పప్పు, కూర, పెరుగు, పాలు, గుడ్డు, ఏదైనా ఇంట్లో వండింది ఇవ్వటం ముఖ్యంగా. అంతేకాని మిల్క్ మిక్స్లు, ప్రోటీన్ మిక్స్లు అని మోసపోకూడదు. సో వీళ్ళు ప్రతి ఒక్కళ్ళని ఫాలో అయిపోయి వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అలా ఉంటున్నారు. సో అది తగ్గించుకుని కొంచెం నమ్మకస్తులైన పీడియాట్రిషియన్స్లా కనపడిన ఒకళ్ళిద్దరిని ఫాలో అవ్వటం, ఆర్ నిజంగా శ్రద్ధగా ఇంట్లో ఎలా చేసుకుని మీ పిల్లలకి ఫుడ్ పెట్టాలి అని చెప్పే టైప్
న్యూట్రిషనిస్ట్ని కానీ మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ ఫాలో అవ్వటం బెటర్. మ్యామ్ యాజ్ యూ సెడ్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లిటరలీ నా బేబీ ఇలా ఉండేది హైట్, ఇప్పుడు ఇంత హైట్ అయింది, ఇంత వెయిట్ ఉండేది, బట్ ఇప్పుడు ఇలా డెవలప్ అయింది, దిస్ హెల్ప్. అబద్ధాలు. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మన వాళ్ళు నష్టపోతున్నారు. సో వాటి వల్ల లాభం వల్ల అవి ప్రమోట్ చేసే వాళ్ళకి, పిల్లలకు కాదు. ఇవి స్వీట్గా ఉంటాయి, చక్కెర కానీ బెల్లం కానీ డేట్స్ పౌడర్ కానీ. ఓకే, సో అన్ని స్వీట్గా అలవాటు చేయొద్దు, ఎందుకంటే లాంగ్ టర్మ్లో వాళ్ళు స్వీట్ కోసమే క్రేవ్ అంటే అయ్యే తినాలని వాళ్ళకి అనిపిస్తుంది. పాలు కూడా తీపిగా ఉంటే తప్ప తాగరు. సో అలా తీపి అలాగ పెద్ద అయ్యే కొద్దీ కూడా అది ఒక సమస్యగా మారుతుంది. రెండోది ఏంటంటే, ఒకవేళ వీళ్ళు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడినా చిన్నపిల్లల్లో వాటి గురించి ఇనఫ్ స్టడీస్ లేవు, అది కూడా మంచి ఐడియా కాదు. అండ్ మోర్ ఓవర్ మన ఫస్ట్ 2 ఏళ్ల వరకు తీపి అలవాటు చేయకూడదు అనేది. ఇప్పుడు ఒక పావు స్పూన్ చక్కెర వేస్తే వాళ్ళు ఏదో లావైపోతారని కాదు, ఆ తీపి అనేది అలవాటు అయితే ఫస్ట్ 2 ఏళ్లలో అలవాటైన అలవాట్లు లైఫ్ లాంగ్ ఉంటాయి. సో మనం ఫస్ట్ 2 ఏళ్ళు మంచిగా ఈ తీపి అనేది అలవాటు చేయకుండా, ఉప్పు అనేది లేకుండా, ఫస్ట్ బర్త్డే వరకు అసలు ఉప్పు వద్దు అంటున్నాము, ఆ తర్వాత కొంచెం బేసిక్ ఉప్పు ఓకే అంటున్నాము. అది ఆ రకంగా పెంచితే లైఫ్ లాంగ్ కూడా వాళ్ళకి మంచి అలవాట్లు రీటైన్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది, మంచి అలవాట్లు ఫుడ్ విషయంలో ఉండటానికి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రోటీన్ అనేసరికి చిన్నపిల్లలకు కూడా ప్రోటీన్ మిక్స్లని ఇచ్చేస్తున్నారు. అది ఇంకా ఘోరం, ఎందుకంటే పిల్లల విషయంలో ప్రోటీన్ మిక్స్ విషయంలో ఇంకా స్టడీసే సరిగ్గా జరగలేదు. సో అలాంటప్పుడు ఏమీ తెలియకుండా వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క స్కూప్లో ఫర్ ఎగ్జాంపుల్ 9 grams ఉందనుకో, 3 ఏళ్ళ పిల్లాడికి మనం మ్యాక్సిమం ఒక 13 grams ఇవ్వాలనుకో ప్రోటీన్. ఆ స్కూప్లోనే ఇప్పుడు 9 grams 6 grams అయిపోయింది అనుకో, మరి మిగతా ఫుడ్ నుంచి వచ్చేది ఏంటి? ఎక్స్ట్రా అవుతుంది. ఎక్స్ట్రా అయినప్పుడు దానికి సరిపడా వాటర్ వీళ్ళు ఇవ్వలేదనుకో, అప్పుడు కిడ్నీస్ వాటిని ఎక్స్క్రీట్ చేయటానికి ఎక్కువ వర్క్ చేయాలి. లివర్ కూడా వాటిని ఇప్పుడు ఎక్సెస్ ప్రోటీన్ ప్రాసెస్ చేసి వాటిని యూరియా, అమోనియా ఇలా మారుతుంది అనమాట. వాటిని మళ్ళీ బయటికి పంపటానికి లివర్ కూడా ఎక్స్ట్రా వర్క్ చేయాలి. అండ్ వాళ్ళ పేగు కూడా అంత ప్రోటీన్ తట్టుకోలేకపోవచ్చు. సో ప్రోటీన్ ఇవ్వాలి, కానీ సమపాళ్లలో ఇవ్వాలి, అవసరమైనంత ఇవ్వాలి. మనం రోజు తినే ఫుడ్ ఇలా ఒక ప్లేట్లో అమరిస్తే ఇటు సగం పండ్లు కూరగాయలు కొంచెం ఎక్కువ, పండ్లు కొంచెం తక్కువ, ఇటు సగం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రోటీన్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇందులో పాలు పెరుగు కలవు, పాలు పెరుగు కలిపి 500 ml లోపు ఇవ్వాలని. సో ఇది జనరల్ రికమెండేషన్. సో ఆ రకంగా వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలి తప్ప, ఈ ఏదో మిల్క్ మిక్స్లతో ఏదో వచ్చేస్తుందని పాపం లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి ఆ డబ్బులతో వాళ్ళు మిల్క్ మిక్స్కి పెట్టే డబ్బులతో ఇంకెంత మంచి ఆహారం పిల్లలకి ఇవ్వచ్చు. మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పారు 1 year పిల్లల వరకు షుగర్ అయితే ఇవ్వమని షుగర్ 2 years వరకు. కానీ అది ఇంట్లో ఒక పెద్ద డిబేటే మ్యామ్, పెద్దవాళ్ళకి మాకు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సెయింగ్ నో టు షుగర్, మేబీ మై మామ్ విల్ సే మీకు మేము పెట్టలేదేంటి, మీకు పెట్టకుండా మీరు బాగానే ఉన్నారు కదా, మాకు చెప్పకండి, బాగానే ఎక్కడున్నాము, మేము బాగున్నాం కదా అని వాళ్ళని వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పుకుని కొత్త రూల్స్ తీసుకురండి అని ఫైట్ చేసే పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఉంటారు. కానీ రెండు విషయాలు మీరు చూడాలి ఇక్కడ. ఒకటి, బాగానే ఉన్నాం అనేది రాంగ్. ఎన్నో సమస్యలు ఫేస్ అవుతున్నాం అందరం. ఓకే, వెయిట్ రిలేటెడ్ కానీ, షుగర్ సమస్యలు కానీ, డయాబెటీస్ సమస్యలు కానీ, ఇవన్నీ ఫేస్ అవుతున్నాం. బాగానే ఉంటే బతుకుంటేనే బాగానే ఉన్నట్టు కాదు కదా, హెల్దీగా ఉండాలి, ఫ్రీగా చక్కచక్క నడవగలగాలి, ఇంత బరువు వేసుకుని ఆయాసంగా నడవటం ఇవన్నీ ఉండకూడదు, జాయింట్ల మీద ప్రెషర్ పడకూడదు, కీళ్ళ నొప్పులు అవన్నీ తొందరగా వస్తాయి.
తర్వాత PCOS, ఇప్పుడు పేరు మార్చారు PMOS అని. అటువంటి సమస్యలు ఎంతమంది ఆడవాళ్ళు ఫేస్ అవుతున్నారు. బాగానే ఉన్నాం, ఎక్కడ బాగానే ఉన్నాము అని మనం అనుకుంటున్నాం అంతే. సో అట్లీస్ట్ ఈ జనరేషన్ అయినా ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి కొంచెం మంచిగా పెంచుకుంటే బాగుంటుంది. తర్వాత షుగర్ అలవాటు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ మిల్క్ మిక్సెస్తో వీటితో ఎలర్జీస్ ఛాన్స్ ఎక్కువ అవుతుంది. అందులో ఎమల్సిఫైయర్స్, స్టెబిలైజర్స్, వీటి రిస్క్ వల్ల. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నచ్చితే సీక్రెట్గా ఎక్కువ తినేస్తారు. ఉట్టి మిల్క్ మిక్సెస్ పౌడర్స్ తీసుకుని స్పూన్ తో తినేస్తారు. అది ప్రాబ్లం కదా. అబ్సల్యూట్లీ. సో అలా ఉన్నాయి సమస్యలు. అండ్ గమ్మీస్ ఇంకా వర్స్ట్ అంటే గమ్మీస్, పళ్ళు పాడైపోతాయి. ఈవెన్ వాళ్ళు షుగర్ వాడట్లేదన్నా పళ్ళు పాడైపోతాయి. ఓకే. అండ్ చిన్నపిల్లలకి గొంతుకు అడ్డం పడితే ప్రాణమే పోవచ్చు. అయ్యంత వేస్ట్ ఇంకోటి లేదు. అవి చాక్లెట్ లాగా వీళ్ళు తినేస్తారు సీక్రెట్గా. విటమిన్ లెవెల్స్ ఎక్కువైపోయి డేంజర్ కూడా అవ్వచ్చు. విటమిన్ A, విటమిన్ D లాంటివి ఎక్కువైపోయి డేంజర్ కూడా అవ్వచ్చు. సో బాగానే ఉన్నాంగా అనేది అలా అనుకుంటే 1950 ఆ టైంలో యావరేజ్ లైఫ్ స్పాన్ అంటే మీరు ఆ సిటీలో ఒక 100 మందిని తీసుకున్నారనుకోండి, యావరేజ్గా ఎన్నేళ్ళు బతుకుతున్నారంటే 45, 50, అంతకు మించి లేదు అప్పుడు. మరి ఇప్పుడు ఎక్కువ కాలం బతుకుతున్నాము. ఓకే. సో బతకటం అనేది ఎందుకు ఇంప్రూవ్ అయ్యింది అంటే పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యింది, ప్రివెంటివ్ మెజర్స్ ఇంప్రూవ్ అయినాయి, తర్వాత ఇమ్యునైజేషన్ అండ్ యాంటీబయాటిక్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ తొందరగా ట్రీట్ చేయగలుగుతున్నాము, క్లీన్ వాటర్ మంచి పెరిగినాయి. సో ఆ రకంగా మంచి జరిగింది. కానీ ఆ 45, 50 దాటి బతికిన వాళ్ళు ఇప్పుడు ఏం ఫేస్ అవుతున్నారు? ఒబిసిటీ సమస్యలు, షుగర్ జబ్బులు, మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత క్యాన్సర్లు. ఓకే. సో ఇవన్నీ పొల్యూషన్ ఇవన్నీ. సో ఆల్రెడీ మనం ఎంతో వాటికి ఎక్స్పోజ్ అవుతున్నాము. మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా పిల్లలకి ఫుడ్డే మనకి అంత క్లియర్గా రావటం. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మీరు ప్రాసెస్డ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఏదన్నా ఎప్పుడంటే కొంతమంది పిల్లలు బాగా మాల్నరిష్డ్ ఉండి ఆర్ వాళ్ళకి ఏదన్నా పర్టికులర్ ఫుడ్ పడట్లేదు, ఇంక వేరే ఆస్కారం లేదు, నేను ప్రోటీన్ పౌడర్ రూపేణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఇంకా తప్పక రిస్క్ బెనిఫిట్ చూసుకుని ఓకే ఇవ్వకపోతే రిస్క్ ఎక్కువ ఉంటే అప్పుడు నేను ప్లాన్ చేసి జాగ్రత్తగా ఇస్తాను. అది 1000 మందిలో 1 బిడ్డకో 2 బిడ్డలకో అవసరమైతే ఇవ్వాల్సి రావచ్చు. అంతేకాని అనవసరంగా ఇవి ఇచ్చుకొని మీ పిల్లల ఆరోగ్యాన్ని లాంగ్ టర్మ్ లో పాడు చేయదు. అండ్ సో మీరు స్ట్రిక్ట్లీ 2 years వరకు షుగర్, జాగరీ నో. నేను కాదు, అందరూ అకాడమీస్ ఆఫ్ పీడియాట్రిక్స్. లిటరల్లీ నేను చెప్పేది నాది కాదు, గైడ్ లైన్స్ చెప్తున్నా. ఫస్ట్ బర్త్డే లోపే సాల్ట్ ఇవ్వచ్చు అని కొన్ని స్టడీస్ జరుగుతున్నాయి, కానీ ఇంకా ప్రూఫ్ సరిపడా లేదు ఇవ్వచ్చు అనే దానికి. ఇప్పటికీ గైడ్ లైన్స్ ఫస్ట్ బర్త్డే వరకు సాల్ట్ ఇవ్వద్దనే. సో ప్రస్తుతం అయితే ఇదే గైడ్ లైన్స్. సెకండ్ అండ్ ఈవెన్ మన గవర్నమెంట్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్, ICDS స్కీమ్ ద్వారా ఇస్తారు రేషన్. 6 months to 3 years పిల్లలకి రేషన్ ఇస్తారు. తెలంగాణ, ఆంధ్రాలో దాని బాలామృతం అంటారు. అందులో కూడా ఒక 20% ఎంతో 20% ఎంతో చక్కెర బెల్లమో ఉంటుంది. సో అది కూడా కొంచెం మార్చి ఇంకొంచెం మంచి, ఎందుకంటే ఇవి ఎంటీ క్యాలరీస్. ఇప్పుడు మనకి మాల్ నరిష్మెంట్ ఉంది అంటే ఏంటి, మనకి బిడ్డ అందాల్సిన పోషణ అందట్లేదు. సో అందుకని మీరు అందించటానికి అవి ఇస్తున్నారు, సో దట్ వాళ్ళు పోషకం సరిగ్గా అంది బాగుండాలని. సో షుగర్ ఏంటి, ఎంటీ క్యాలరీస్ అంటే మీరు ఓన్లీ క్యాలరీస్ ఇస్తున్నారు. ఓకే, శక్తి. దాని బదులు కొంచెం మార్చి ఏదన్నా రెసిపీ మార్చి ప్లాన్ చేసి, అంటే ప్రజల్లో ఎక్కువ మందికి ఇచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు కూడా ఎంత ఖర్చు అవుతాయి చూసుకుని ప్లాన్ చేయాలి. కాబట్టి
చెయ్యొచ్చు. ఎలా అంటే వాళ్ళకి ఇలా ఉట్టి షుగర్లా కాకుండా కొంచెం విటమిన్స్ ఇవన్నీ కూడా వెళ్ళేటట్టు, కొంచెం ప్రోటీన్ వెళ్ళేటట్టు, మేబీ అంటే నేను న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అని కాదు కాబట్టి ఎగ్జాక్ట్గా రెసిపీ నేను చెప్పలేను, బట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ క్యాన్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. అంటే ఈ పేద ప్రజలకు అందే రేషన్లో కూడా మనం ఈ షుగర్ అనేది తీసేసి దాని బదులు ఇంకేమన్నా న్యూట్రిషన్కి ఇంకొంచెం బాగా తోడ్పడతానే, క్యాలరీస్ కూడా ఇస్తానే ఉండే ఫుడ్ ఏమన్నా ఇంక్లూడ్ చేసి అది కూడా అందరికీ ఇవ్వగలిగేట్టు ప్రభుత్వం ఆ రకంగా ఏదన్నా ప్లాన్ చేస్తే బాగుంటుంది. మీ దగ్గరికి వచ్చిన పిల్లల్లో మ్యామ్ ఇది అవాయిడ్ చేసుంటే బాగుండేది పేరెంట్స్ అని మీ మైండ్లో బాగా స్టక్ అయిపోయిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా మ్యామ్? ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఈ కొంతమంది పేరెంట్స్ జిండా టిలిస్మార్ట్ ఇస్తారు, వాళ్ళకి ఫిట్స్ వస్తాయి. ఇప్పటికి మనకి ఆల్మోస్ట్ 3-4 ఎక్స్పీరియన్స్ అయింది ఫిట్స్. సో ఎన్నోసార్లు చెప్తాం ఈ జిండా టిలిస్మార్ట్లు అయితే తినిపించొద్దు. ఈవెన్ ఎక్కువ ఆవిరి పీల్చిన యూకలిప్టస్ ఆయిల్, జిండా టిలిస్మార్ట్, విక్స్లు ఎక్కువ ఆవిరి పీల్చిన ముఖ్యంగా చంటి బిడ్డల్లో ఫిట్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే అండ్ అవి రోజు పీలిస్తే ఆస్మా ఉన్నారు కదా, ఇంకా ఉబ్బసం, ఎలర్జీస్ ఎక్కువ అవుతాయి. సో అది చెప్పినా కొంతమంది ఇస్తారు. మ్యామ్ ఇప్పుడు వర్షాకాలం వస్తుందంటే మీ దగ్గరికి ఎక్కువగా వినిపించేది ఏంటి మ్యామ్? ఇప్పుడు పిల్లలు వర్షాకాలం మొదలైందంటే దగ్గు, జలుబులు బాగా వచ్చేస్తాయి. ఓకే, ఆస్మా సమస్యలు పెరుగుతాయి. ఆస్మా ఉన్న వాళ్ళకి అది ఎక్కువ అవుతుంది కదా, ఆయాసం వస్తుంది. అండ్ నీళ్ళ ద్వారా వ్యాపించే జబ్బులు, టైఫాయిడ్ జ్వరాలు, కామెర్లు ఇలాంటివి పెరగచ్చు. బట్ నేను చూసేవాళ్ళు కొంచెం ఈ శుభ్రమైన నీళ్ళు తాగి మంచి ఆహారం తినే ఫ్యామిలీస్ ఎక్కువ మంది నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఈ సమస్యలు నేను తక్కువ ఫేస్ అవుతా. ప్లస్ వ్యాక్సిన్స్ కూడా టైంకి తీసుకుంటారు వీళ్ళందరూ. వాంతులు, విరోచనాలు, ఓకే, అండ్ దోమల వల్ల వచ్చాయి డెంగ్యూ జ్వరాలు. ఊళ్ళల్లో అయితే జపనీస్ ఎన్సెఫలైటిస్ అని మెదడు వాపు వ్యాధి పెరుగుద్ది, మలేరియా సమస్యలు పెరగచ్చు. చెప్పాలంటే మలేరియా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది నిజం చెప్పాలంటే. ఇప్పుడు మెయిన్ సమస్యలు డెంగ్యూ. తెలంగాణలో జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు కాబట్టి తక్కువే అవ్వచ్చు, బట్ ఆంధ్రాలో మోస్ట్ ప్రాబబ్లీ అది ఒక పెద్ద సమస్య అవ్వచ్చు. ఎందుకంటే ఆంధ్రాలో జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్, మెదడువాపు వ్యాక్సిన్ ఇవ్వట్ల ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు. సో ప్రతి ఒక్క పేరెంట్ ఈ సీజన్ చేంజ్ వెంటనే క్యారీ చేయాల్సిన ఒక మెడికల్ కిట్ ఏదైనా సజెస్ట్ చేస్తారా మీరు ఎమర్జెన్సీ పర్పస్లో? ఎమర్జెన్సీ పర్పస్ అంటే ఇప్పుడు జ్వరం మందు పారాసెటమాల్ ఉండాలి. అది ఎక్స్పైరీ డేట్లో చూసుకోవాలి, పిల్లలకు అందకుండా కనపడకుండా పెట్టుకోవాలి. అండ్ ఇచ్చే ముందు డోస్ చెక్ చేసుకోవాలి. ఓకే, బాటిల్ మీద రాసి ఉంటుంది. అండ్ ముక్కు ఏమన్నా బంద్ ఉంటే సెలైన్ నోస్ డ్రాప్స్, ముక్కు బ్లాక్ క్లియర్ చేయటానికి అది పెట్టుకోవచ్చు. అండ్ డైరెక్ట్ ఆవిర్లు ఇవ్వకూడదు, వెచ్చబట్టతో అద్దొచ్చు, బాత్రూంలో ఆవిరి నింపి కూర్చోపెట్టవచ్చు. తర్వాత దోమల నుంచి ప్రొటెక్షన్కి ప్లాన్ పెట్టుకోవాలి. తెల్లారాక 2 గంటలు, చీకటి పడే ముందు 2 గంటల ముందు నుంచి తలుపులు వేసి ఉంచాలి. నిలవ నీళ్ళు లేకుండా చూసుకోవాలి. తర్వాత ఎలక్ట్రిక్ బ్యాట్తో దోమలు చంపొచ్చు. ఇంకా తప్పనిసరి గుడ్ నైట్, ఆల్ అవుట్ ఇలాంటివి వాడితే ఆపిన 2 అవర్స్కే పిల్లల్ని రూమ్కి తీసుకెళ్ళాలి. ఇంట్లో ఉండగా ఓడోమాస్లు, స్టిక్కర్లు అతికిస్తారు, అవి అగరబత్తి ఇంట్లో వద్దు. అగరబత్తి కానీ సిట్రోనెల్లా కానీ ఈ స్ట్రాంగ్ స్మెల్ వచ్చేవేమి ఇంట్లో వద్దు. అండ్ బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు చాలా మంది స్టిక్కర్లు అతికిస్తారు, అవి పెద్ద పనిచేయవు. ఫుల్ బట్టలు, లూజు డల్ కలర్ బట్టలు ఫుల్గా వేసేయండి. దోమల టైంలో బయటకు వెళ్తుంటే బయట కూడా నిలవ నీళ్ళు లేకుండా చూసుకోండి. అండ్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అంటే బట్టలు కప్పని ఏరియాస్, కాళ్ళకి కొంచెం ఓడోమాస్ రాసి ఇంటికి రాగానే కడిగేయండి. చంటి పిల్లలకి రాయొద్దు, ఓకే, చేతులకి మొహానికి రాయొద్దు. సో ఇది దోమల నుంచి ప్రొటెక్ట్ చేయటానికి. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఓన్లీ ఇప్పుడు పారాసెటమాల్, ముక్కు డ్రాప్స్, మ్యాక్సిమం ఏమన్నా దెబ్బలు తగిలితే శుభ్రంగా సబ్బు నీళ్ళు కడిగేసి
జస్ట్ అది క్లీన్గా ఉంచితే అదే ఆరిపోతుంది, మనకేం అవసరం లేదు. కావాలంటే వాళ్ళు యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ పెట్టుకోవచ్చు ఫస్ట్ ఎయిడ్ కిట్లో. ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళు మటుకు కంపల్సరీగా పఫ్ కానీ, చిన్నపిల్లలకైతే స్పేసర్ అని ఉంటుంది, అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ ప్లాన్ ఏంటి, నా బిడ్డకి సివియర్గా అయితే ఏంటి ప్లాన్ అనేది డాక్టర్ దగ్గర ముందే క్లియర్గా తెలుసుకుని ఉండి ఆ పఫ్లన్నీ రెడీ పెట్టుకుని దాని ప్రకారం ఇవ్వటం, ఎక్కువ ఉంటే డాక్టర్కి చూపించటము. సో అవి రెడీ ఉండాలి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్లో. అండ్ మ్యాక్సిమం అయితే ఇంకా అంతే చెప్పాలంటే. ఒకసారి సీజన్ స్టార్ట్ అయిందంటే చిన్న ప్రాబ్లం వచ్చిన హాస్పిటల్కి పరిగెట్టే పేరెంట్స్ ఉంటారు. ఏం కాదు, లెట్ దెమ్ ఫైట్, కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది, అదే కొంచెం ఫైట్ చేస్తుంది, లెట్స్ వెయిట్ ఫర్ 2-3 days అండ్ టేక్ అనే పేరెంట్స్ ఉంటారు. సో దీని గురించి ఏం చెప్తారు మ్యామ్? వాట్ యూ సజెస్ట్? అంటే నిజంగానే కొంచెం వెయిట్ చేసి వెళ్ళొచ్చు అంటారా, లేకపోతే ఎప్పుడైనా ఏదైనా పిల్లలకి ఈ సీజన్లో ఏదొచ్చినా ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంటారా? ఇప్పుడు ఏమనుకున్నాం, వాంతులు విరోచనాలు అనుకున్నాం. విరోచనాలు వచ్చినాయి అనుకో, ప్రతి విరోచనానికి చిన్నపిల్లలు అయితే ఒక 100 ml WHO రికమెండెడ్ ఫార్ములా ORS తాగిపించాలి. తాగిపించే ముందు WHO రికమెండెడ్ ఫార్ములా కాదా చూసుకోవాలి. అండ్ 4.1 to 4.4 గ్రామ్ ప్యాకెట్ అయితే 200 ml నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి. 20.5 grams అయితే లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి, శుభ్రమైన నీళ్ళల్లో 24 గంటలు వాడచ్చు అది. ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే 200 ml. ఇంకా బాగా పెద్ద పిల్లలు అయితే ఎంత తాగితే అంత ఇవ్వాలి మోషన్ వెళ్ళాక. వాంతులు అనుకోండి, వెంటనే ఫుడ్ పెట్టాక చూడకూడదు, కొంచెం కాసేపు గ్యాప్ ఇవ్వాలి, కాసేపు నిద్ర పెట్టచ్చు. లేచినప్పుడు ఈ WHO రికమెండెడ్ ఫార్ములా వాటరు మార్చి 5 నిమిషాలకు ఒక గుక్క, 5 నిమిషాలకు ఒక గుక్క అలా ఇచ్చుకుంటా వాళ్ళని సెట్ చేయాలి. ఫుడ్ పెట్టాక చూడకూడదు. కనీసం ఒక 7-8 గంటలు వామిట్ అవ్వలేదు అంటే అప్పుడే ఫుడ్ పెట్టాలి. కంటిన్యూ వామిట్ అవుతుంటే మటుకు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. అండ్ మనం ఇంకోటి ఏంటంటే యూరిన్ కనీసం 6 గంటలకు ఒకసారి వెళ్తే మంచిది. 10-12 గంటలకు కూడా యూరిన్ వెళ్ళలేదన్నా ఎమర్జెన్సీకి వెళ్ళాలి. ఓకే, అంటే బాగా డీహైడ్రేట్ అయిపోయినట్టు, అంటే ఒంట్లో నీరు లవణాలు బాగా తగ్గిపోయినట్టు. సో ఆ టైంలో వెళ్ళాలి. ఆర్ బాగా హై జ్వరం, వణికిపోతున్నాడు, దాంతో వాంతులు విరోచనాలు ఆగట్లేదంటే వెళ్ళాలి. ఓకే, అండ్ విరోచనాలు ఆపటానికి మందులు ఇవ్వకూడదు. ఓకే, అండ్ సొంతగా డిసైడ్ అయిపోయి యాంటీబయాటిక్స్ అయ్యి ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ, ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఒక సెట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కూడా ఇంట్లో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే కొన్ని విరోచనాల్లో యాంటీబయాటిక్ ఇవ్వటం వల్ల హీమోలైటిక్ యురీమిక్ సిండ్రోమ్ అని వస్తుంది. రక్త కణాలు బ్రేక్ అయిపోయి కిడ్నీ ఫెయిల్ అయిపోయే సమస్యలు. సో మేము చూసుకుని ఇది ఆ టైప్ది అయితే యాంటీబయాటిక్ ఇవ్వకుండా మేనేజ్ చేయాలి. ఓకే, సో అందుకని అండ్ మోరోవర్ ప్రతి మోషను ఇన్ఫెక్షన్ వల్ల కాదు. సో వీళ్ళు తాగే నీళ్ళు, తినే ఫుడ్ మంచిగా వండింది శుభ్రమైన నీళ్లు తాగటం ఇవి ఇంపార్టెంట్. బయట ఎప్పుడన్నా తిన్నా ఈ పానీపూరీలు, మజ్జిగలు, చట్నీలు అవాయిడ్ చేయండి. సాస్లు ఏమన్నా బయట తినాలనిపిస్తే బాగా వేడివేడిగా ఉన్నాయి తీసుకుని అవి తినాలి. సో దట్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది మనకి. ఓకే, సో అలాగే ఇప్పుడు ఆయాసం ఉందనుకోండి, మీరు డాక్టర్ ఆయాసం ఉంటే ఇలా చేయమని ఒక ప్లాన్ ఇచ్చారు, మీరు ఆ ప్లాన్ ఫాలో అయ్యారు, అయినా ఆయాసం తగ్గలేదు, ఆర్ ఆక్సిజన్ లెవెల్ కంటిన్యూగా 94% లోపు ఉంది, ఆర్ పల్స్ రేట్ అంటే నాడి రేట్ 150 పైన కంటిన్యూగా ఉంది మినిట్కి, నిమిషానికి, అండ్ ఆయాసం తగ్గట్ల, అప్పుడు కూడా ఎమర్జెన్సీకి వెళ్ళాలి. మూడోది, ఇప్పుడు సపోజ్ జ్వరంతో పాటు కంటిన్యూస్ వామిటింగ్, డల్గా, నీరసంగా, మూలుగుతా, మంచినీళ్ళు కూడా తాగకుండా, ఆర్ ఒంటి మీద రక్తంలాగా మచ్చలు, లేదా ముక్కు నుంచి రక్తం కారటం, ఆయాసంగా ఉండటం, మూలుగుతానే ఉండటం, లేదా జ్వరం 5 రోజుల పైన ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే, ఫిట్స్ వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలి. అది ఆబ్వియస్లీ కూడా. సొంత మెడిసిన్ అనేది ఏదో బేసిక్ లెవెల్లో అండర్స్టాండింగ్ వరకు ఓకే, ఏదైనా జ్వరం కంట్రోల్, ముక్కు బ్లాక్ లేకుండా చూసుకోవటము, హైడ్రేషన్ అంతే.
మిగతాయి అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళాలి. అవసరం లేకపోతే బిడ్డ జ్వరం తగ్గినప్పుడు ఫుల్ యాక్టివ్ ఉన్నాడు అనుకోండి, ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్ ఉన్నాడు, పాప యాక్టివ్ ఉంది, పారాసిటమాల్తోనే కంట్రోల్ అయిపోతుంది అంటే ఈజీగా 5 రోజులు వెయిట్ చేయొచ్చు. ఓకే. యూరిన్ వెళ్ళేప్పుడు బాగా మంట వస్తుంది, జ్వరంతో పాటు వణుకు వస్తుంది, చెవి నొప్పి బాగా ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళండి. చెవి నొప్పి ఉంటే వెచ్చ బట్టతో అద్ది ఆ పారాసిటమాల్ జ్వరంకి ఇచ్చే మందే ఇచ్చి నెక్స్ట్ డే కూడా చూపించవచ్చు. మ్యామ్, పేరెంట్స్ డాక్టర్ కన్నా ఫస్ట్ ఇప్పుడు గూగుల్ని, ChatGPTని బిలీవ్ చేస్తున్నారు. ఫస్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ది గూగుల్ ఇట్. వాళ్ళ డౌట్స్ వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి కూడా, అందులో రిస్క్ ఉందా అని ఆలోచించడం కూడా మానేసి వెంటనే గూగుల్ చేసి ఆర్ ChatGPTని అడిగేసి దాన్ని ఫాలో చేయడం కూడా కొంతమంది చేస్తున్నారు. సో వాట్ డూ యూ సే మ్యామ్? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ బేబీ వీళ్ళకి కొంచెం జలుబు చేసింది, దగ్గింది పాప, ఫుల్ యాక్టివ్. ఓకే, వీళ్ళు గూగుల్ చేశారు, కాజెస్ ఆఫ్ కాఫ్ అండ్ కోల్డ్, న్యూమోనియా అని వచ్చింది. వెంటనే పరిగెట్టుకుని చెమటలు, ఫాదర్కి అయితే ఫుల్ బీపీ రేజ్, న్యూమోనియా న్యూమోనియా అని వచ్చేసారు. ఆ పాపకి ఏమీ లేదు, మైల్డ్ కోల్డ్. సో మీరు గూగుల్ చేస్తే ఇలాగే వస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు చూపించండి, నేను చెప్పినట్టు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వటము, అవసరమైనంత బెడ్ యాక్టివ్ ఉంటే కొంచెం వెయిట్ చేసి చూడటము, పోనీ మీకు ఏదన్నా సమస్య ఉంది అనిపిస్తే డాక్టర్కి చూపించండి. ఆ డాక్టర్ ఒక డయాగ్నోసిస్ ఇచ్చారనుకోండి, దాని గురించి మీకు ఇంకొంచెం అవగాహన కావాలి అనుకున్నారనుకోండి, ఆర్ మీకు డౌట్ ఉందనుకోండి, అప్పుడు పోనీ సర్చ్ చేయండి. ర్యాండమ్గా కాకుండా మీరు సర్చ్ చేసినప్పుడు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనో, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనో, ఆర్ మంచి హాస్పిటల్స్ పేరుతో ఏదన్నా కింద వచ్చిందో అవి చూడండి. ర్యాండమ్గా ఏయో చూడకూడదు, పానిక్ అవ్వకూడదు. అయితే మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పారు ఒక చిన్న ఇష్యూకి నిమోనియా అని వస్తే కంగారు పడి వచ్చారు అని, బట్ ఎట్ ద సేమ్ టైం ఇది చిన్నదేలే అని ఇగ్నోర్ చేసి అది పెద్దది చేసుకుని వచ్చి ఇబ్బంది పడ్డ పేరెంట్స్ ఆర్ కిడ్స్ నా విషయంలో చాలా రేర్ ఉంటారు. చాలా జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి అంటే ఎక్కువ ఊళ్ళల్లో జరుగుతాయి, అండ్ బస్తీల్లో జరుగుతాయి. ఏం చేస్తారంటే వీళ్ళు ఫస్ట్ RMPs అని ఉన్నారు కదా, యాక్చువల్గా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే కనీసం MBBS డిగ్రీ ఉన్నాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఈ 10వ క్లాస్ 12వ క్లాస్ ఆర్ ఎక్కడైనా కాంపౌండర్గా చేసి తర్వాత RMP అని పేరు పెట్టుకుని బస్తీల్లోనూ ఊళ్ళల్లోనూ విలేజెస్లో చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక ఏదో వాళ్ళకి ఇంజెక్షన్ స్టిరాయిడ్ ఏదో ఒకటి ఇచ్చేస్తారు, ఆర్ ఒక డోస్ యాంటీబయాటిక్ ఇస్తారు. తర్వాత వీళ్ళు ఒక 2-3 రోజులు బాగుంది అనిపిస్తుంది, ఆ తర్వాత ఇంకా మళ్ళీ తిరగబెడుతుంది. సో అలా ఒక అమ్మాయి వచ్చింది, ఊళ్ళో ఒక 2-3 రోజులు ఇంజెక్షన్లు స్టిరాయిడ్లు అవి ఇచ్చారు, ఏదో బాగుంది అనిపించింది. యాక్చువల్గా పాపకి టీబీ అని తేలింది, పేగు టీబీ. ఎంత కష్టపడి బయటికి తేవాల్సి వచ్చిందో. సో వీళ్ళు ముందు ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని రోజులు అయ్యేయో బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి, లోపల జబ్బు ముదిరిపోతుంది అన్నమాట. ఇది చాలా పెద్ద నెక్సస్ అయిపోయింది, చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎంత ప్రాబ్లం అయిపోయిందంటే ఇప్పుడు చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ పెట్టుకుంటారు డాక్టర్స్, పెట్టుకుంటారు కదా, కానీ ప్రజలు వాళ్ళకంటే వీళ్ళనే ఎక్కువ నమ్ముతున్న పరిస్థితి ఇప్పుడు. సో ఏమైపోతుంది, వీళ్ళు మేము పంపుతాం పేషెంట్ని మీకు అడ్మిషన్కి, మీరు మాకెంత ఇవ్వాలి అంటారు. మరి హాస్పిటల్ రన్ అవ్వాలి కాబట్టి ఆ డాక్టరు ఇంకా తప్పకేమన్నా సరే అనొచ్చు, అనకూడదు న్యాయంగా. సో ఎవరైనా న్యాయంగా ఉండాలి అనుకుని లేదు మేము మీతో మాకు సంబంధం లేదు అన్నారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఆ డాక్టర్ మంచాడు కాదు అంటున్నారు. అలా ఉంది పరిస్థితి. అంత గట్టిగా ప్రజలు వీళ్ళ చేతుల్లో ఉన్నారు. అది ఎలా మార్చాలో, బట్ మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళైతే చాలా ప్రయత్నం చేస్తున్నారు, చాలా చాలా ఇది తగ్గించటానికి. బట్ ఏమవుతున్నాయంటే
ఎఫ్ఐఆర్ పెడుతున్నారు, ఓ 2 రోజులు మూస్తున్నారు, 3వ రోజు మళ్ళీ తెరిచేస్తున్నారు. సో సిస్టమే అసలు అంత కరప్టెడ్ ఉంది. మరి ఎవరికి లంచాలు ఇచ్చి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు, ఏమవుతుందో. సో జనాల్లో ఈ అవేర్నెస్ రావాలి, జనాల్లో రావాలి. కనీసం ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్నదా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అనే. వాళ్ళకి ఏంటంటే కొంచెం హ్యాండీగా ఉంటారు, తక్కువలో వచ్చేస్తారేమో, నా ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరికేస్తుందేమో అని వెళ్ళిపోతారేమో. బట్ దట్స్ హౌ దే ఆర్ ఆల్సో ఎంకరేజింగ్. ఇప్పుడు ఇలాంటి ఇంత పెద్ద ఇష్యూ అయితే కానీ తెలియదు, అది సఫర్ అవుతున్న పర్సంటేజ్ ఇస్ ప్రాబబ్లీ లెస్. బట్ మిగతా కూడా చెప్తాను, ఫైమోసిస్ అంటాము బాయ్స్ ది. ముందు తోలు ఫ్రీగా మూవ్ అవ్వకపోతే ఫైమోసిస్ అంటాము. దానికి సర్కంసిషన్ అని చేస్తారు కదా, ముందు తోలు తీసేస్తారు. సో దానికని వెళ్తే పీనిస్ని కట్ చేసేస్తారు వాళ్ళ ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తే. ఇలా ఒకటి జరిగింది. ఐ డోంట్ నో, ప్రజల్లో అవేర్నెస్ రావాలి డెఫినెట్లీ. మీరు అన్నట్టు వెళ్లే ముందు ఎంబీబీఎస్ డాక్టరా కాదా, దీని కనీసం నా బేబీకి నాకు ప్రాబబ్లీ ఆర్ నా బేబీకి దీనివల్ల ఎటువంటి నాకు ప్రాబ్లమ్ సొల్యూషన్ రావాలి, కొత్త ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు అనే ఒక మైండ్ సెట్ తో వెళ్ళాలి. డెఫినెట్లీ మంచి జరగకపోయినా చెడు జరగకూడదు. మ్యామ్, అండ్ కమింగ్ టు ప్రతి ఒక్క ఇంట్లో డెఫినెట్లీ ఒక సెట్ ఆఫ్ మెడికల్ కిట్ అయితే ఉంటుంది. మీరు ఉండాల్సిన కిట్ ఏంటి, ఫస్ట్ ఎయిడ్ కిట్ మీరు ఇంతకుముందు సజెస్ట్ చేశారు. బట్ స్టిల్ ఇప్పుడు అవాయిడ్ చేయాల్సిన మెడిసిన్స్ ఏంటి చెప్పండి మ్యామ్. బికాస్ రీసెంట్లీ మీరు అజీ గురించి కూడా చెప్పారు, చాలా మంది యూస్ చేస్తారు. యాంటీబయాటిక్స్ అంతగా నో ఓకే. అండ్ 6 నెలల్లో పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో డైసైక్లోమిన్ అని ఉన్నది ఇవ్వకూడదు. మన కోలిమెక్స్ అని దొరుకుద్ది. ఆ కంపెనీ వాళ్ళే కోలిమెక్స్ డిఎస్ఓ ఏదో పెట్టారు, గుర్తు రావట్లా పేరు. అందులో డైసైక్లోమిన్ లేదు, బట్ ఓన్లీ కోలిమెక్స్ అని ఉన్న దాంట్లో డైసైక్లోమిన్ ఉంది. అది 6 నెలల్లో పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు. ఇవ్వకూడదంటే ఇవ్వకూడదు. సైక్లోపామ్ కూడా 6 monthsలో పిల్లలకి ఇవ్వకూడదు, అందులో కూడా డైసైక్లోమిన్ ఉంటుంది. అలాగే ఈ మ్యాక్స్ట్రా, సినరెస్, టిమినిక్, ఈవెన్ P250 మెఫ్తాల్ ఇవన్నీ కూడా చాలా మంది క్లోర్ఫెనిరమిన్ ప్లస్ ఫినైలెఫ్రిన్ అనే కాంబినేషన్ ఉంటుంది మనకి. ఓకే. సో క్లోర్ఫెనిరమిన్ అనేది 6 months దాటాక ఇవ్వచ్చు గైడ్ లైన్స్ ప్రకారం. అలాగే సెట్రిజిన్ అని ఉంటుంది బాటిల్ మీద, ఆర్ లీవోసెట్రిజిన్. అది కూడా మినిమం కనీసం ఏజ్ 6 months కనీసం. అది కూడా డోసులు సరిగ్గా ఇవ్వాలి. ఓవర్ డోస్ అయితే చాలా డేంజర్, మత్తులోకి వెళ్తారు పిల్లలు, బ్రీతింగ్ అది అదం పడుతుంది. ఓకే. సో ఫినైలెఫ్రిన్ యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం 4 years వరకు ఇవ్వకూడదు. బట్ జనరల్గా కరెక్ట్ డోసులు అవి ఇస్తే సమస్యలు రావు. మొన్నటి వరకు కూడా 2 years పిల్లల్లోనూ 2+లోనూ అప్పుడప్పుడు ఇంకా బాగా అవసరమైతే ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ బట్ ఏమవుద్దంటే వీళ్ళు మందులు ఎక్కడ పడితే అక్కడ పాడేస్తారు, పిల్లలు గబుక్కుని తాగుతారు, అదొక డేంజర్ అవుతుంది. సో మందులు కనపడకుండా అందకుండా పెట్టాలి. అందకుండానే కాదు, కనపడకుండా, ఎక్కడుందో తెలియకుండా. సో ఈ మ్యాక్స్ట్రా, సినరెస్ట్ ఇలాంటివన్నీ వద్దు కుదిరినంత. ఎస్పెషల్లీ 6 నెలల్లో పిల్లలకి, కనీసం 2 ఏళ్లలో పిల్లలకి. గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే 4 ఏళ్లలో పిల్లలకి. అండ్ ఈ మందుల్లోనే మళ్ళీ డ్రాప్స్, సిరప్లు ఉంటాయి. డాక్టర్ సిరప్ రాస్తే 3 milli, మీరు వెళ్ళి డ్రాప్స్ ఇస్తే ప్రమాదం అయిపోతుంది. సో 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. డాక్టర్స్గా మా వంతుగా కూడా మేము కరెక్ట్గా రాయాలి. అందులో ఏముంది, 5 mlలో ఇంత ఉంది, ఇది ఉంది అని క్లియర్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదో కోడికెలికినట్టు ఇలాగా రాసేసి ప్రిస్క్రిప్షన్ ఇస్తే అది వీళ్ళకి అడిగే హక్కు ఉంటుంది మమ్మల్ని, మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగాలి ప్రజలు. అలాగే ఫార్మసీ వాళ్ళు కూడా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత నాలెడ్జ్ ఉపయోగించి ఇచ్చేయటం అలా చేయకూడదు. ప్రిస్క్రిప్షన్ క్లియర్గా లేకపోతే మళ్ళీ అడగాలి. పేరెంట్స్ కూడా ప్రిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. డోస్ ఇచ్చే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. చదువు రానాళ్ళైనా కూడా ఒకసారి ప్రిస్క్రిప్షన్ అయినా మీకు క్లియర్గా రాయండి అని అడిగి రాపించుకుని జాగ్రత్తగా అన్ని అర్థం చేసుకుని ఇవ్వాలి. తర్వాత మీరు అన్న P250 ఇలాంటివి పారాసెటమాల్ బేసికలీ. సో పారాసెటమాల్ ఇండియాలో
1 ml 100 mgది ఉంది, 1 ml 50 mgది ఉంది, 1 ml 24 mgది ఉంది, 1 ml 150 mgది ఉంది, 120 mgది ఉంది. ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఏమవుతుందంటే ఇప్పుడు క్రోసిన్ అన్నాం, క్రోసిన్లో ఒక 3 రకాలు ఉన్నాయి, క్యాల్పాల్లో 3 రకాలు ఉన్నాయి. సో ఇన్ని రకాలు ఉండటం వల్ల ఏమవుతుంది, మనం సిరప్ రాస్తే వీళ్ళు వెళ్ళి డ్రాప్స్ ఇవ్వటం వల్ల ఎక్కువ పారాసెటమాల్ డోస్ అయిపోయి లివర్ ఫెయిల్ అయిపోయి చనిపోయిన పిల్లలు ఉన్నారు. సో అందుకని పారాసెటమాల్ మందు మీద డోస్ క్లియర్గా రాసి ఉంటుంది, ఇంత బరువుకి ఇంత అని, అది ఫాలో అవ్వాలి. అలాగే డోమ్స్టాల్ ఒకటి బాగా మిస్టేక్స్ జరుగుతాయి, డ్రాప్స్ ఉన్నాయి, సిరప్ ఉంది, సస్పెన్షన్. ఇప్పుడైతే క్లియర్గా వాళ్ళు కూడా డోస్ రాయటం మొదలు పెట్టారు కాబట్టి ఈ మధ్య మిస్టేక్స్ తగ్గినాయి. బట్ ఇది కూడా అండ్ సొంతగా డిసైడ్ అయ్యేది కాదు డోమ్స్టాల్ ఇలాంటి. తర్వాత మీరు అన్న మెఫ్తాల్, ఐబుప్రోఫెన్. మెఫ్తాల్లో మెఫెనమిక్ యాసిడ్ ఉంది, ఐబ్యూజెసిక్ అని ఒకటి ఉంటుంది, ఐబుప్రోఫెన్. ఇవి కొంచెం స్ట్రాంగ్ మందులు అన్నమాట. అంటే జ్వరం బాగా హై ఉండి పారాసెటమాల్కి తగ్గకపోతే ఎప్పుడన్నా ఇస్తారు. అది కూడా మెఫెనమిక్ యాసిడ్ యాక్చువల్గా రికమెండేషన్స్లో లేదు, బట్ ఏంటో అది సిస్టంలోకి వచ్చేసింది. ఓకే, సో యాక్చువల్ ఐబుప్రోఫెనే బ్యాకప్ మనకి. సో ఐబుప్రోఫెన్, ఐబ్యూజెసిక్ అని అవైలబుల్ ఉంది ఇండియాలో. మెఫెనమిక్ యాసిడ్ ఏమో మెఫ్తాల్ అని ఉంది. డోస్ డాక్టర్ చెప్పకుండా మీరు ఇవ్వద్దు. అండ్ కంటిన్యూస్ వామిటింగ్ ఉన్నా, ఇక్కడ పొట్ట నొప్పి బాగా ఉన్నా, బాగా డీహైడ్రేటెడ్ ఉన్నా ఈ మందులు ఇవ్వకూడదు. కిడ్నీ జబ్బు ఉన్నా ఇవ్వకూడదు ఈ మందులు. ఓకే, అండ్ ఇందులో మళ్ళీ కాంబినేషన్స్ తెచ్చారు, మెఫ్తాజెసిక్ అని, అంటే మెఫెనమిక్ యాసిడ్ పారాసెటమాల్ కలిపి, ఐబుప్రోఫెన్ పారాసెటమాల్ కలిపి కాంబిఫ్లామ్ అని, ఐబ్యూజెసిక్ ప్లస్ అని ఉన్నాయి. సో ఇవి ఇస్తే ఏమవుద్దంటే కన్ఫ్యూజన్ వస్తుంది. పారాసెటమాల్కి మనం 4 గంటలు గ్యాప్ ఉండాలి, ఐబుప్రోఫెన్కి 6 గంటలైనా గ్యాప్ ఉండాలి, మెఫెనమిక్ యాసిడ్కి కనీసం 6 గంటలు గ్యాప్ ఉండాలి, మెఫెనమిక్ యాసిడ్ ఐబుప్రోఫెన్కి కనీసం 6 గంటలు గ్యాప్ ఉండాలి. అందుకని కాంబినేషన్ మందులు వాడొద్దు. కాంబినేషన్ వాడారనుకో ఈ గ్యాప్ల దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏ మందైనా ఓన్లీ పారాసెటమాల్ ఉంది, ఓన్లీ ఐబుప్రోఫెన్ ఉంది, ఓన్లీ మెఫెనమిక్ యాసిడ్ ఉన్నాయి తీసుకోండి మీరు. ఈ కాంబినేషన్, ఈ కాంబిఫ్లామ్, ఐబ్యూజెసిక్ ప్లస్, ఈ కాంబినేషన్స్ తీసుకుంటే ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది మీకు, గ్యాప్ ఎంత మెయింటైన్ చేయాలన్న విషయంలో. సో అది అవాయిడ్ చేస్తేనే బెటర్. అండ్ ఒకసారి మెఫెనమిక్ యాసిడ్ ఇవి ఎక్కువ వాడేస్తే ఫిట్స్ రిస్క్ కూడా ఉంటుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు ఒకసారి ఒక సిరప్ ఓపెన్ చేసిన తర్వాత దాని లైఫ్ ఎంత మ్యామ్? సో మీరు కనుక ఎంగిల్ తగలకుండా, లోపల తడనే తగలకుండా మెడిసిన్ని చల్లని పొడిగా ఉన్న ప్రదేశంలో సూర్యరశ్మికి దూరంగా, చల్ల అంటే 30 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపు మెయింటైన్ చేయాలి. సో మన వాతావరణంలో అది ఫ్రిడ్జ్లోనే మెయింటైన్ చేయాలి, ఆర్ కంటిన్యూగా ఏసీ ఆన్లో పెట్టేవాళ్ళు వాళ్ళ ఏసీ రూముల్లో మెయింటైన్ చేసుకోవాలి. అంతే, మన వాతావరణానికి అలా మెయింటైన్ చేస్తే మనం ఈజీ 6 నెలల వరకు వాడచ్చు సిరప్స్. ఒకసారి ఓపెన్ చేసింది ఎక్స్పైరీ డేట్ క్రాస్ అవ్వకపోతే నేను చెప్పింది ఖచ్చితంగా పాటిస్తే 30 డిగ్రీ లోపు పొడిగా ఉన్న ప్రదేశంలో సూర్యరశ్మికి దూరంగా మెయింటైన్ చేస్తే, మన మందులు ఇలా ప్యాకెట్లో పెట్టుకు తీసుకెళ్తారు డాక్టర్ చూపించటానికి, దాని బదులు ఫోటోలు తీసుకు చూపించండి డాక్టర్కి. మీరేం ప్యాకెట్లో పెట్టుకుని తీసుకెళ్ళక్కల్లా. ముక్కు డ్రాప్స్, చెవి డ్రాప్స్ అయితే నెల కంటే వాడకూడదు, కంటి డ్రాప్స్ అయినా నెల కంటే ఉంచకూడదు. అది కూడా నేను చెప్పినట్టు స్టోరేజ్ ఉండాలి. కొన్ని యాంటీబయాటిక్ మందులు ఉంటాయి, పొడి ఉంటుంది, అందులో మీరు వాటర్ యాడ్ చేస్తారు. అలా కాపోయినా కూడా కొన్ని యాంటీబయాటిక్ మందులు ఉంటాయి, అవి మట్టుకు ఓపెన్ చేసాక వారంలో పడేయాలి. ఓకే, బాటిల్ మీద క్లియర్గా రాసి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం మ్యామ్, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ మిల్క్ మిక్సెస్ ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ అవి కూడా బాగా ప్రమోట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారని. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే వాళ్ళు చూపించేది స్పెషల్లీ వెయిట్ గెయిన్ అని చూపిస్తారు, హెవీ వెయిట్ ఉంటే వెయిట్ లాస్ అని చూపిస్తారు, అవసరమైతే హైట్ పెరిగిపోయారని చూపిస్తారు. అసలు అది పాసిబులా మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ అనేది హెల్దీ వెయిట్ ఉండాలి, లావు కాదు. ఓకే, ఇప్పుడు ఫిక్స్ అయిన వెయిట్
మళ్ళా తర్వాత కూడా వాళ్ళకి సమస్య ఉంటుంది. ఆ ఫ్యాట్ సెల్స్ ఒకసారి ఫామ్ అయిపోయినాయి అనుకోండి, తర్వాత ఆ సమస్య కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు హెల్తీ వెయిట్ అంటే ఏంటి, తనకి తగ్గట్టు తను పెరగటం, అంతేకాని లావ్ అవ్వటం కాదు. ఇప్పుడు మీరు ఓవర్లోడ్ చేశారనుకో ఫుడ్తో, లావుతో పాటు హైట్ పెరగొచ్చు, బట్ అది హెల్తీ కాదు. ఓకే, సో 80% హైట్ అనేది మన జీన్స్ బట్టి ఉంటుంది. నా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం పొట్టు అనుకో, నేను కొంచెం పొట్టిగా ఉంటాను. ఓకే, నేను అతిగా నాకు ఫుడ్ పెట్టేశారనుకో, లావు హైట్ కూడా కొంచెం పెరగొచ్చు, కానీ అది హెల్దీ కాదు. ఓకే, సో సరిపడా పోషన్ ఇవ్వాలి తప్ప ఓవర్ పోషన్ ఇవ్వకూడదు మనము. సో అండ్ జీన్స్ బట్టి డిపెండ్ అవుతాయి. అడ్వర్టైజ్మెంట్లో మట్టుకు మిస్లీడ్ చేస్తున్నారు, ప్రజల్ని ఏమారుస్తున్నారు. హైట్ వచ్చేస్తుంది. సో వీళ్ళేంటి, తాగితే హైట్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. నిజంగా వాళ్ళు ఫ్యామిలీ హైట్ బట్టి కూడా వాళ్ళు తక్కువ పెరుగుతుంటే, మీరు పిల్లల డాక్టర్ని కానీ సంప్రదించి వాళ్ళ హైట్ ఎందుకు పెరగట్లేదో చూసుకుని, అది గ్రోత్ హార్మోన్ తక్కువ అవటం వల్ల, థైరాయిడ్ తక్కువ అవటం వల్ల, థైరాయిడ్ హార్మోన్ ఇంకేదన్నా హార్మోన్ సమస్య ఉందా, లేదా వాళ్ళకి ఇంకేమన్నా జీన్స్లో సమస్యలు ఉన్నాయా, లేదా బోన్స్ తయారీ విషయంలో ఏదైనా సమస్య ఉందా, లేదా ఈ హైటు పెరగట్లేదు, వెయిట్ పెరగట్లేదు అనుకో, సో ఆహారం సరిగ్గా తింటలేదా, లేదా తిన్న ఆహారం శరీరంలోకి ఇమడట్లేదా, ఇలా కొన్ని జబ్బులు ఉన్నాయి. సో ఈ హార్మోన్కి సంబంధించిన జబ్బులు ఏంటంటే మెయిన్ హైట్ పెరగరు, మిగతా అంతా బాగానే ఉంటారు మోస్ట్లీ. కొంతమంది అయితే లావు కూడా అవ్వచ్చు. వేరాజ్ మిగతా ఈ ఫుడ్ సరిగ్గా ఇమడకపోవటము, ఫుడ్ సరిగ్గా లేకపోవటము, ఇలాంటి సమస్యలు ఏంటంటే హైటు వెయిట్ కూడా సరిగ్గా పెరగరు. సో అలా ఎందుకు పెరగట్లేదనే చూసుకుని మేము ఆ సమస్యని పరిష్కరించాలి, అంతేకాని ఇచ్చేసి హైటులు పెరిగిపోరు. సో దట్ ఈస్ కంప్లీట్ 80% ఆన్ జీన్స్. అది మాత్రం మైండ్లో పెట్టుకుంటే ఈ సప్లిమెంట్స్ అవి ఇవి నమ్మడం మానేస్తారు. స్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నది నమ్మడం మానేస్తారు. మ్యామ్ 10 to 12 years పిల్లల్లో కూడా ఈ కాంప్లెక్షన్ రిలేటెడ్ కంపారిజన్స్ ప్రెషర్ కూడా స్టార్ట్ అయింది. స్కిన్ కలర్ పెరగాలి అని చెప్పేసి కూడా క్రీమ్స్ అవి ఇచ్చేయడం స్టార్ట్ చేస్తున్నారు, ఏవేవో ట్రైల్ వేస్తున్నారు. ఇంట్లో పేరెంట్సే తెలియకుండా పిల్లలకి ప్రెషర్ చేసే వాళ్ళు కూడా కొన్ని ఇళ్ళలో ఉన్నాయి. సో వాట్ యూ సే అబౌట్ ఇట్ మ్యామ్? అసలు అది అన్యాయం, పిల్లలకి మీరు చాలా అన్యాయం చేస్తున్నారు. స్కిన్ అనేది, చర్మం అనేది హెల్తీగా ఉండాలి. ఓకే, నలుపు తెలుపు కాదు, హెల్తీగా ఉండాలి, అది మనకు కావాలి. ఎంత అంటే మన వాళ్ళలో అది బాగా నాటుకుపోయిందంటే, నల్లబడ్డావు తెల్లగా ఉంటే అందం, నల్లగా ఉంటే బాగోన్నట్టు, ఇలా చాలా చిన్నతనం నుంచి అలా కంపేర్ చేసేసి ఆ పిల్లల్లో ఆత్మన్యూన్యత భావం కలిగించటం, తెలుసో తెలియకో. కానీ ఇది వినే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డ హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి, అంతేకాని నలుపు తెలుపు పొడుగు పొట్టి ఇలాగ ముక్కు వంకర ముక్కు పొడుగు ముక్కు సన్నం ఇలా పోలికలు పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు అలా పోల్చేసి వాడు తెలివైనాడు నీకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి ఇలా పోలికలు పెట్టి మీ పిల్లల మనసుని మీ పిల్లల కాన్ఫిడెన్స్ని నాశనం చేయొద్దు ప్లీజ్ అంటే ప్లీజ్. అండ్ 2 సోషల్ మీడియాలో స్కిన్ తెలుపవట క్రీములని తెగ ఇండియాలోనే, అది కూడా మోమెటజోన్ అని స్టీరాయిడ్తో ఎన్నో క్రీములు వచ్చేస్తున్నాయి. వీళ్ళేమో అది పూసేసుకుంటారు కొన్ని రోజుల తర్వాత అది ఆపేసాక రక్తనాళాలు ఇలా క్లియర్గా కనపడతాయి అన్నమాట మనకి. తర్వాత ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తాయి, తర్వాత మొటాలు ఎక్కువ వచ్చేస్తాయి. ఇలాంటి సమస్యలు దయచేసి మోసపోయి ఇలాంటివన్నీ కొని రాసుకోవద్దు. ఈవెన్ స్కిన్ బ్రైటనింగ్ క్రీమ్స్ అని అమ్ముతున్నా కూడా మీరు కొనొద్దు. ముందు తినే ఆహారం మంచిది తినండి, నిద్ర సరిపోను పొండి. ఆహారం అంటే ఓన్లీ అన్నము కూర కాదు, ఇందులో కనీసం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పండ్లు
కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటివి, కొంచెం బాదాం పప్పులు ఇలాంటివి కూడా ఉంటే శరీరంలోంచే మనకు ఫస్ట్ మంచి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివన్నీ వస్తాయి. మ్యాక్సిమం మీరు స్కిన్ కేర్ మంచి మాయిశ్చరైజర్, స్నానం అయ్యాక రాసుకునే క్రీము రాసుకోండి. తర్వాత బాగా ఎండలోకి వెళ్తున్నారనుకోండి 10 నుంచి 4 మధ్యలో సన్ స్క్రీన్ కరెక్ట్ వాడుకోండి. ఇంతకంటే మీకు స్కిన్ కేర్ ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీకు ఏమైనా చర్మంకి సంబంధించిన సమస్యలు ఉంటే అప్పుడు సరైన క్వాలిఫికేషన్ ఉన్న చర్మ డాక్టర్ దగ్గర సంప్రదించండి. అంతేగాని స్కిన్ వైటనింగ్, స్కిన్ బ్రైటనింగ్ అని ఇంకా అన్యాయం ఏంటంటే ఈ మధ్య గ్లూటాథయోన్ అని ఒకటి ఉంది. ఓకే, ఈ గ్లూటాథయోన్ ఏంటంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్లు ఏం చేస్తే మన శరీరంలో ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అని రిలీజ్ అవుతాయి. అవి మన శరీరానికి కొంచెం హానికరం. సో ఇది యాంటీ ఆక్సిడెంట్, వాటికి అగెయిన్స్ట్గా పని చేయటం వల్ల కొంచెం లోపల మన శరీరం హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో కానీ మెడిసిన్లో ఏదైనా రిస్క్ ఎక్కువ, బెనిఫిట్ ఎక్కువ చూసుకోవాలి. సో మనకి ఇది ఎప్పుడు వాడతారు? యాక్చువల్ మెడికల్ ఇండికేషన్స్ ప్రకారం కొన్ని లివర్ సమస్యల్లోనే కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. అంటే ఇలా ఉన్నప్పుడే టెంపరీగా మనం ఇది వాడతాము. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో దీనివల్ల లాభం ఎక్కువ రిస్క్ కంటే. ఏమీ లేదు సమస్య వీళ్ళకి. చక్కగా డబ్బులు ఉన్నాయి, తింటాకి ఫుడ్ తినాలంటే మంచిగా తినొచ్చు, స్కిన్ కేర్ చేసుకోవచ్చు. అయినా కానీ ఐవి గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ అని వెళ్ళి వేయించుకుంటున్నారు తెల్లగా అవుతామని. అసలు అవసరం ఏంటి? మీకు తెలుసు ఒక యాక్ట్రెస్ ఎవరో చనిపోయారు దీనివల్లే అని కూడా న్యూస్ లాస్ట్ ఇయర్ అనుకుంటా వచ్చింది. తెలిసిన వాళ్ళే అమెరికాలో ఇలా వేయించుకుంటే ఇదంతా బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఏదో బ్యూటీ పార్లర్లో వెళ్ళి వేయించుకుంటే. అండ్ యాక్చువల్లీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అసలు ఇవి క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ తప్ప ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ అది కూడా అనవసరంగా ఇవ్వకూడదు. ఓన్లీ కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళకి టెంపరీగా ఇచ్చేది ఇది. ఈ స్కిన్ వైటనింగ్కి ఇచ్చేది అసలు యాక్చువల్గా ఇది మన గవర్నమెంట్ అథారిటీస్ ప్రకారం, సిడిఎస్సిఓ ప్రకారం నాట్ అలౌడ్. అయినా పోనీ మీరు తీసుకుంటుంటే కనీసం డాక్టర్స్ దగ్గర ఇప్పించుకోండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీనివల్ల వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి, వాటి గురించి మీరు కొంచెం తెలుసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి. సో ఎప్పుడు రిస్కా బెనిఫిటా చూసుకోవాలి. అనవసరంగా మీరు తీసుకుని దానివల్ల వచ్చే రిస్కుల్లో మట్టుకు పడొద్దు. అంటే మొదలు పెట్టేస్తున్నారు అర్లీగా రకరకాల క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ కొంచెం అర్లీగా 8 years, 9 years, 10 years. దిస్ ఈజ్ రిడిక్యులస్. పిల్లలకల్లా మెయిన్ కొంచెం మాయిశ్చరైజింగ్, బాగా ఎండలోకి వెళ్తుంటే కరెక్ట్ సన్ స్క్రీన్, ఇంతకు మించి నో. అండ్ కమింగ్ టు ఇప్పుడు రైనీ సీజన్ అంటే ఫస్ట్ టక్కన అందరూ భయపడతారు పేరెంట్స్లో. మనం ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం, డెంగ్యూ ఫీవర్ గురించి కూడా భయపడ్డాం. ఇది డెంగ్యూ అని ఎలా కనిపెట్టాలి మ్యామ్? సో డెంగ్యూ అన్ని జ్వరాల్లో లాగానే జ్వరం వస్తుంది. అది కాకుండా విపరీతంగా ఒళ్ళు నొప్పులు, కన్ను ఇలా మెడ నొప్పి, బ్యాక్ పెయిన్, ఇలా పెయిన్లు ఉంటాయి, వికారము ఇలా కూడా ఉంటుంది. ఒక్కోసారి ర్యాష్ రావచ్చు బిగినింగ్లో. తర్వాత డాక్టర్స్ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఆర్ బ్లడ్ టెస్ట్ చేస్తే కొంత తెలుస్తుంది మనకి. కానీ డెంగ్యూ మిగతా జ్వరాల్లానే జస్ట్ జ్వరం మందు, ఓన్లీ పారాసెటమాల్ ఇస్తాము. అండ్ ద్రవ పదార్థాలు బాగా ఇస్తాము. అండ్ ఈ పపాయ మందులని మిమ్మల్ని మోసం చేసి అమ్ముతారు, ఆర్ ఇంకేయో హోమియోపతి మందులని ఇవన్నీ. బట్ ఈవెన్ మోడర్న్ మెడిసిన్ వాళ్ళు కూడా ఇంకేయన్నా మందులు అమ్ముతుంటే మీకు డెంగ్యూకి మందు లేదు. ఓకే, క్లియర్గా చెప్తున్నాను. సో జ్వరానికి జ్వరం అంతే, పారాసెటమాల్ అండ్ మంచి ద్రవ పదార్థాలు ఇవ్వాలి, బాగా రెస్ట్గా ఉంచాలి. తర్వాత వార్నింగ్ సైన్స్ అని ఉంటాయి. అంటే 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు బిడ్డ బాగా డల్ ఉండటము, లేదా
చర్మం మీద రక్తం గడ్డ కట్టటము, లేదా ముక్కులో రక్తం రావటము, లేదా కొంచెం ఆయాసంగా ఉండటము, లేదా చాలా చికాకుగా ఉండటము, అస్సలు ద్రవ పదార్థాలు ఏమీ తీసుకోకుండా ఇక్కడ ఒకటే పొట్ట నొప్పి, కంటిన్యూస్ వామిటింగ్స్ ఇలా ఉండటము. బ్లడ్ టెస్ట్లో కూడా మాకు కొన్ని తెలుస్తాయి. సో వీటిని వార్నింగ్ సైన్స్ అంటాము. అంటే డెంగ్యూ ఎక్కువ అవుతుంది, ప్రమాదంలో పడుతున్నారు అని చెప్పటానికి. సో ఆ ప్రమాదంలో సివియర్ డెంగ్యూ అవ్వచ్చు, లేదా ఇంకోటి ఉంది, అదేంటంటే ఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ అని. అంటే డెంగ్యూ వల్ల ఫార్మ్ అయిన యాంటీబాడీస్ వల్లే మనకు సమస్య వస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ రకంగా ఈ రెండు సివియరే, కాకపోతే దీనికి సివియర్ డెంగ్యూ అని పేరు ఉంటుంది, దానికి ఇంకో పేరు. సో ఈ రెండో దానికి మట్టుకు ఒక్కొక్కసారి అవసరమైతే స్టిరాయిడ్స్, ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అలాంటివి ఇవ్వాల్సి వస్తుంది. అదర్వైజ్ డెంగ్యూలో మెయిన్లీ సపోర్టివ్ కేర్, అంటే జ్వరానికి జ్వరము, ద్రవ పదార్థాలు, ప్లేట్లెట్స్ డౌన్ అయితే ప్లేట్లెట్స్, రక్తం చిక్కబడితే ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చి రక్తం చిక్కబడకుండా ఫ్రీగా ఫ్లో అయ్యేట్టు, బీపీ మెయింటైన్ అయ్యేట్టు చూసుకోవటము, గాలి పీల్చుకోవటం సరిగ్గా లేకపోతే వెంటిలేటర్, ఇలా అవసరమైన కేర్ జరుగుద్ది అన్నమాట డెంగ్యూలో. ఇక్కడ ఏమవుతుందంటే డెంగ్యూ అప్పుడు చాలామంది, కొన్ని నర్సింగ్ హోమ్స్, కొన్ని డాక్టర్స్, అందరూ అన్నను, బట్ జరుగుద్ది, నీ ప్లేట్లెట్లు డౌన్ అయిపోయినాయి, అడ్మిట్ అయిపో అంటారు. అనవసరంగా ప్లేట్లెట్లు ఎక్కించటం ఇవి కూడా జరుగుతాయి. సో ప్లేట్లెట్లు ఎప్పుడు ఎక్కించాలి అంటే 20,000 లోపు పడితే పర్ మైక్రోలీటర్ మిల్లీమీటర్ క్యూబ్, 20,000 లోపు పట్టి అప్పుడు రక్తం అది కారుతూ ఉంటే ఎక్కిస్తారు. ఆర్ 10,000 లోపు పడితే, ఓకే, ఈ లోపు ఎక్కించరు. అండ్ మోర్ ఓవర్ డెంగ్యూలో ఫస్ట్ సమస్య ప్లేట్లెట్లు పడటం కాదు, ముందు సమస్య ఏంటంటే మన రక్తనాళాల్లో ప్రసరించే రక్తంలోంచి ప్లాస్మా లీక్ అయిపోతుంది. లీక్ అయిపోవటం వల్ల రక్తం చిక్కబడిపోతుంది. బ్లడ్ టెస్ట్లో మనకి పీసీవీ అనేది రేజ్ అవుతుంది. ఈ చిక్కబడిన రక్తం సరిగ్గా ఫ్లో అవ్వకపోవటం వల్ల ఆక్సిజన్ సరఫరా బాడీకి తగ్గిపోయి చేతులు కాళ్ళు చల్లబడి బీపీ డౌన్ అయిపోతుంది. ఓకే, దానివల్ల ఫస్ట్ సమస్య మొదలవుతుంది. నెక్స్ట్ స్టెప్పే ఈ ప్లేట్లెట్స్ ఫాల్ అవ్వటము. తర్వాత ఇంకా రక్తం గడ్డ కట్టుకునే పద్ధతి పూర్తిగా అటు ఇటు అయిపోతుంది అన్నమాట. సో అది ఇంక బాగా సివియర్ స్టేజ్. సో ఫస్ట్ అందుకే ద్రవ పదార్థాలు అండ్ వార్నింగ్ సైన్స్ ఉంటే అడ్మిట్ అవటము, పీసీవీ అనేది రేజ్ ఉంటే వీళ్ళు ఫ్లూయిడ్స్ ఇస్తారు, ఐవి ఫ్లూయిడ్స్, సెలైన్లు అవి ఇస్తారు. అండ్ ప్లేట్లెట్లు చూసుకుంటాము. నేను చెప్పిన ఇండికేషన్స్ ఉంటేనే ప్లేట్లెట్స్ ఇస్తాము. సో అంతేకాని రోజు ప్లేట్లెట్ అని ఏం చెక్ చేయించక్కర్లేదు. మనము బిడ్డ యాక్టివ్గా ఉంటే ఏంటి, యాక్టివ్గా ఉంటే బాగున్నట్టు. నేను చెప్పిన వార్నింగ్ సైన్స్ ఉంటేనే సిక్ ఉన్నట్టు. ఓకే, అండ్ డెంగ్యూ కన్నా డేంజరస్గా ఈ రైనీ సీజన్లో పేరెంట్స్ ఇగ్నోర్ చేసే డిసీజ్ ఇంకేమైనా ఉందా మ్యామ్? డెంగ్యూ డేంజరస్సే, జపనీస్ ఎన్సెఫలైటిస్, మెదడువాపు వ్యాధి, అది దానికి మందు కూడా లేదు. డెంగ్యూలానే దానికి కూడా మందు లేదు. అండ్ బ్రెయిన్ ఉబ్బటం వల్ల ఫిట్స్, తర్వాత కోలుకున్నా కూడా వాళ్ళు చాలా మంది, కొంతమందికి పక్షవాతంతో ఉంటారు, కొంతమందికి బ్రెయిన్ మళ్ళీ ముందులాగా పనిచేయదు, చాలా మంది చచ్చిపోతారు. అందుకే వ్యాక్సిన్ వేయటం చాలా ఇంపార్టెంట్, జపనీస్ ఎన్సెఫలైటిస్. అండ్ చైల్డ్హుడ్ ఇప్పుడు పిల్లల్లో ఒబెసిటీ కూడా బాగా పెరిగిపోతుంది రోజుకి అని కూడా వినిపిస్తుంది, ఏమంటారు మ్యామ్? అలర్ట్గా ఉండాలి. డెఫినెట్గా అది పాండమిక్ అయిపోయింది ప్రపంచంలోనే. కొంతమంది ఏమో అసలు ఫుడ్ లేక అవుతుంటే, ఫుడ్ బాగా దొరుకుతున్న వాళ్ళేమో ఒబెసిటీలోకి వెళ్ళిపోతున్నారు. సో అందుకనే దాని నుంచి మీరు అన్నారు కదా, అమ్మమ్మలు వాళ్ళు మేము మిమ్మల్ని పెంచలేదా అంటున్నారు. అప్పుడున్న పరిస్థితి వేరు, ఎప్పుడన్నా ఏదన్నా స్వీటో హాటో తినే పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఎక్కడ చూసినా చాక్లెట్లు, డోనట్స్, ఇంకా అవి మిఠాయిలు, ఆ స్వీట్స్, ఈ స్వీట్స్, జంక్ ప్యాకెట్లు. పిల్లల్ని ఆపటం కష్టం. సో ఎలా ఆపుతారు మీరు? ముందు నుంచి వాళ్ళకి చేసే అలవాట్లు బట్టి. సో మీ అలవాట్లు మంచిగా చేస్తే కనీసం కొంతైనా నియంత్రణ ఉంటుంది.
లేకపోతే కష్టమైపోతుంది. సో ఒబెసిటీ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ డయాబెటీస్ కూడా పిల్లల్లో వినిపిస్తోంది, భయపడాలంటారా, నాట్ దట్ మచ్ అంటారా? ఈ డయాబెటీస్లో 2 ఉన్నాయి. ఒకటేంటంటే చిన్నతనంలోనే టైప్ 1 అంటారు. అది కొంచెం ఒక ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ లాగా దానివల్ల వచ్చేది. ఓకే, అది కాదు ఇప్పుడు మనం మాట్లాడేది. ఈ జంక్ ఫుడ్ వీటి వల్ల, ఈ ఒబిసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగి దానివల్ల వచ్చే డయాబెటీస్ అది పెరుగుతుంది ఇప్పుడు పిల్లల విషయంలో. అండ్ బెల్లీ ఫ్యాట్ ఉంటే చక్కగా క్యూట్గా చబ్బీగా చూడటం మనకు అలవాటు పిల్లల్లో, కానీ అలా బెల్లీ ఫ్యాట్ ఉన్నా చూడడం అలవాటే కాదు, దాన్ని హెల్దీ అంటాం కూడా అలవాటు. కానీ ఇప్పుడు అది ఫ్యూచర్ రిస్క్ అని మైండ్లో పెట్టుకోవాలంటారా? ప్రెసెంట్ ఫ్యూచర్ కూడా రిస్కే. ఫుడ్ ఇండస్ట్రీకి ప్రాఫిట్స్ ఇంపార్టెంటా లేకపోతే చైల్డ్ హెల్త్ ఇంపార్టెంట్ అంటారా మ్యామ్? వాళ్ళకి ప్రాఫిట్స్ ఇంపార్టెంట్, మనకి చైల్డ్ హెల్త్ ఇంపార్టెంట్. సో వాళ్ళు కొంచెం ఆ చైల్డ్ హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం నిజాయితీగా పనిచేస్తే బాగుంటుంది. ఎథిక్స్, ఏ బిజినెస్లో అయినా ఎథిక్స్ ఉండాలి. ఒక ప్యాకెట్ మీద, ఏదైనా ఒక ప్యాకేజ్ మీద ఇది హెల్దీ అని రాసుంటే కెన్ వి గో అహెడ్ మ్యామ్? అసలు అలా రాయకూడదు వాళ్ళు రూల్స్ ప్రకారం. ఓకే, ఫుడ్లో ఏముంది అనేదే రాయాలి, అంతేకాని దిస్ ఈజ్ ఫర్ యువర్ గ్రోత్, దిస్ ఈజ్ హెల్దీ ఇలాంటి వర్డ్స్ వాడకూడదు యాక్చువల్గా రూల్స్ ప్రకారం. సో ఇప్పుడు అలా ఉన్నది చూసి కూడా యూ నీడ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ బయింగ్. డెఫినెట్లీ వాళ్ళు ముందు రాసేది ఏంటంటే వాళ్ళు ఏమి మీరు చూడాలనుకుంటున్నారో అది రాస్తారు. అసలు మీరు చూడాల్సింది వెనక్కి తిప్పి అసలు అందులో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. పేరెంట్స్ సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనకూడని 5 ప్రోడక్ట్స్ ఏంటి మ్యామ్? ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ అన్ని కుదిరినంత బాగా తగ్గించేసేయాలి. ప్యాక్డ్ ఫుడ్స్ అన్ని మీరు అది బోర్న్విటా అనండి, హార్లిక్స్ అనండి, మ్యాగీ నూడిల్స్ అనండి, చిప్స్ అనండి, జెమ్స్ అనండి, చాక్లెట్స్, 5 స్టార్, డైరీ మిల్క్, ఇలాంటివన్నీ తగ్గించాలి. మరి అయ్యే ఉంటాయి ఫస్ట్ అసలు వెళ్ళారంటే ఫస్ట్ బకెట్ బాగా తగ్గించాలి. సో హై సాల్ట్, హై షుగర్ ఆర్ జాగరీ ఆర్ ఎనీథింగ్, ఆ షుగర్కి ఈక్వల్గా ఉండేవి ఏ అయినా, బెల్లం అయినా చక్కెర అయినా, డేట్స్ పౌడరు ఇవన్నీ వేసేసి ఎక్కువ తీపి ఏమన్నా అమ్ముతున్నా ఎక్కువ షుగర్ ఉన్నాయి. షుగర్ అంటే ఓన్లీ తెల్ల చక్కెర కాదు, బెల్లం కూడా షుగరే. ఓకే, సో ఇలాంటి అన్నా ఆర్ ఎక్కువ ఆయిల్, ఎక్కువ బటరు ఇలా ఉన్నాయన్నా, డీప్ ఫ్రైడ్, తర్వాత ఎక్కువ సాల్ట్ ఉన్నాయి డెఫినెట్గా. అందుకే మేము ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ లేబుల్ వార్నింగ్స్ కోసం అడుగుతున్నాం కదా FSSAI అని. సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి చెప్పింది కదా, అయినా వాళ్ళు డిలే చేస్తున్నారు. దాని మీద హై షుగరు, హై సాల్ట్, హై ఫ్యాట్ ఉంది అని పెట్టమని. అట్లీస్ట్ దానివల్ల ప్రజలు కొంచెం కొనటం తగ్గించారు కాబట్టి ఫుడ్ వాళ్ళు కూడా వాళ్ళు తగ్గిస్తారు అప్పుడు ఆటోమేటిక్గా. సో 2 రకాలుగా ప్రజల హెల్త్ సెడ్ మ్యామ్ ఇంతకు ముందు కూడా చెప్పారు మీరు చాలా సార్లు, అక్కడున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వైపు కళ్ళే వెళ్ళవు అసలు ఎవరికి. బట్ మేబీ ప్రాబబ్లీ ఇది కూడా ఒక అవేర్నెస్ అక్కడ చూసారు కదమ్మా. 20 సంవత్సరాలు ORS-L వాళ్ళు ప్రజల్ని అదే ORS అని నమ్మించి అమ్మారు. ఓకే, ఎంత నమ్మారంటే ప్రజలు ORS-L ORS అనుకుంటున్నారు. సో ORS అనేది చాలా మంచిది, కానీ అది కూడా ఓన్లీ వాంతులు, విరోచనాలు, బాగా ఎండ దెబ్బ ఆర్ 60 నిమిషాలు ఆర్ 75 నిమిషాల పైన ఎక్సర్సైజ్ చేస్తే తీసుకోవచ్చు. అది కూడా ఊరికే రోజు తాగేది కాదు. కానీ ORS అనేది కొనేప్పుడు మీరు WHO రికమెండెడ్ ఫార్ములా ఉంటేనే తీసుకోవాలి. ORS-L వాళ్ళు ఏం చేశారంటే 20 సంవత్సరాలు ORS-L అని దాన్నే ORS అని నమ్మించి అమ్మారు. కింద ఎక్కడో వెనకాల డు నాట్ గివ్ డ్యూరింగ్ డయేరియా అని ఇంత, విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో అది మోసం అంటే అది అన్ఎథికల్ మార్కెట్. కానీ ఇప్పుడు చాలా మందిలో మీ వల్ల అయితే చాలా అవేర్నెస్ వచ్చింది. అది గర్వంగా చెప్పుకోగలను వెరీ మచ్. ఎందుకంటే ORS అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఎలక్ట్రాల్ పౌడర్ ఉంది, వాలైట్ ఉంది. అండ్ ఈవెన్ ఈ ORS-L వాళ్ళు కూడా
ఇప్పుడు ORS-L అనే పేరుతో ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా అమ్ముతున్నారు. వావ్, అది దట్స్ ఎ గ్రేట్ చేంజ్ ఓవర్ దెన్. ఇలా అన్ని విషయాల్లో మీరు అన్నట్టు ఈ ప్యాకెట్ ఫుడ్స్, మీరు అన్నట్టు మిల్క్ మిక్సెస్, వీటన్నిటిలో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ వాట్ ఎవర్ డీటెయిల్స్ కొంచెం డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తే వాళ్ళు చేసిన మన వాళ్ళు కూడా చదవాలి. చేసుకోవాలి. అయితే మనం చదవమని అవేర్నెస్ మొదలెడదాం, అదొక campaign చేయాలి. అండ్ మ్యామ్, కమింగ్ టు సెలబ్రిటీస్, జంక్ యాడ్స్, జంక్ ఫుడ్ రిలేటెడ్ యాడ్స్ చేయడం ఎథికల్లీ కరెక్ట్ అంటారా? అది కష్టమైన క్వశ్చన్ ఆన్సర్ చేయటం. బట్ వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలంటే, వాళ్ళు చెయ్యటం వల్ల ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఓకే, సో ముఖ్యంగా పిల్లల విషయంలో. సో అందుకని అట్లీస్ట్ గవర్నమెంట్ పిల్లలు టీవీ చూసే టైంలో జంక్ ఫుడ్ యాడ్స్ రాకుండా నియంత్రిస్తే బాగుంటుంది. అట్లీస్ట్ 9 to 11, పొద్దున్న 9 నుంచి నైట్ 11 వరకు జంక్ ఫుడ్ యాడ్స్. ఇంకా సెలబ్రిటీస్ అంటారా, కనీసం పిల్లల్ని వదిలేయండి. పిల్లల ఈ మిల్క్ మిక్స్లు, గమ్మీస్, హెల్తీ అని అడ్వర్టైజ్మెంట్లు చేయటం మానేయండి. మీ వల్ల బోళ్ళంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఏదో ఇవ్వట్లేదని భయపడిపోయి బోళ్ళని డబ్బులు పారేసుకుని ఇవన్నీ కొంటున్నారు. మీరు మీ పిల్లలకి ఇవ్వరు, మాకు తెలుసు అది. సో దయచేసి అట్లీస్ట్ పిల్లల్ని వదిలేయండి. సోషల్ మీడియాలో చాలా హెల్త్ కాంటెంట్ అవైలబుల్గా ఉంది మ్యామ్. మీ దృష్టిలో పేరెంట్స్ ఇప్పుడు ఫస్ట్ అన్ఫాలో చేయాల్సింది ఎవరిని? మిల్క్ మిక్స్లు, గమ్మీస్, జంక్ ఫుడ్ ఎండార్స్ చేసే వాళ్ళందరినీ అన్ఫాలో చేసే ఒక్కసారిగా. అండ్ ఈవెన్ డాక్టర్స్ వేరే వేరే కంపెనీల నుంచి డబ్బులు తీసుకుని ఆ క్రీమ్లు ఈ క్రీమ్లు ఎండార్స్ చేసే వాళ్ళని కూడా అన్ఫాలో చేయాలి. అండ్ ఇంకోటి, ఈ ఫ్రంట్ మీదేమో ఒకటి రాస్తారు, వెనకాల ఇంకోటి ఉంటుంది. ఇలాంటి వాటిని ఎండార్స్ చేసే వాళ్ళని కూడా టోటల్గా అన్ఫాలో చేయాలి. అండ్ వ్యాక్సిన్స్ వల్ల ఘోర ప్రమాదం, ఆటిజం వచ్చేస్తుంది అని చెప్పే వాళ్ళని కూడా టోటల్గా అన్ఫాలో చేయాలి. సో ఫస్ట్ వీళ్ళని ముందు అర్జెంట్గా అన్ఫాలో చేసేయండి. మ్యామ్, అండ్ మీరు ఒక సెలబ్రిటీని కలిస్తే ఇప్పటికిప్పుడు చైల్డ్ హెల్త్ గురించి ఏం రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి గుర్తు చేస్తారు? ఇందాక చెప్పా కదా, అంతేనా? ప్లీజ్ మీరు దయచేసి పిల్లలకి ఇది హెల్తీ అది హెల్తీ అని ఎండార్స్మెంట్లు చేయొద్దు ఇలాంటి ఫుడ్స్ని. అంతేకాకుండా ఏమన్నా చేస్తే వాళ్ళకి మంచి చేసేట్టుగా మాకు కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకంటే మీ రీచ్ ఎక్కువ ఉంటుంది మాకంటే. సో మేము చెప్పాలనుకుంది మీ నోటి ద్వారా చెప్పారనుకోండి, ఇంకా రీచ్ ఉంటుంది. సో అలాగే నా ఛానల్లో సెలబ్రిటీస్ చాలామంది నాకు హెల్ప్ చేశారు. నాని హెల్ప్ చేశారు, ఫస్ట్ ఎయిడ్ వీడియోస్ అలాగా. అండ్ బ్రహ్మానందం గారు, జగపత్ బాబు గారు, అల్లరి నరేష్ గారు, సత్యదేవ్, వీళ్ళందరూ కూడా డెంగ్యూ గురించి మాట్లాడారు. అలా మీరు కనుక సమాజంలో హెల్త్ ఇంప్రూవ్ చేయటానికి మీరు కొంచెం ముందుకొచ్చి మీ వంతు సహకారం అందిస్తే చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం మ్యామ్, ఈ స్క్రీన్ కూడా బాగా అలవాటు అయిపోయింది పిల్లలకి, మొబైల్ అడిక్షన్ ఎక్కువైపోయింది. మీ దగ్గరికి ఈ విషయంలో కూడా పేరెంట్స్ ఏమైనా పిల్లల్ని తీసుకొస్తున్నారా? నా విషయంలో నా దగ్గర ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి నాతోనే ఉండేవాళ్ళు. ఆ స్టేజ్కి వెళ్ళటం చాలా తక్కువ. ఎందుకంటే కొట్టిన పిండిలా చెప్తానే ఉంటాను, స్క్రీన్ టైం 0 till 4 years, 0 till 4 years అని. సో నా దగ్గర ఫస్ట్ నుంచి లేనాళ్ళ విషయంలో ఎక్కువ ఇచ్చొస్తాము. మిగతా విషయం మేబీ 5-10% ఉండొచ్చు. కాసేపు వాళ్ళు అల్లరి భరించలేకపోతే సైలెంట్గా ఉంటారని ఫోన్ ఇవ్వటం, అన్నం కొంచెం ఫాస్ట్గా తినేయచ్చు వాళ్ళు పెడితే అని చెప్పేసి ఫోన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా బాగా అలవాటు అయిపోయాయి పేరెంట్స్. అదేంటంటే ఇమీడియట్గా వాళ్ళని జస్ట్ అంతేకాని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు కాదు. ఓకే, ఏడుస్తుంటే ఫోన్ ఇవ్వటం. ఓకే, సో వాళ్ళ సమస్య ఏంటో దాన్ని పరిష్కరించాలి, మనం బుజ్జగించాలి, హత్తుకోవాలి అండ్ మాట్లాడాలి ఏమైంది అని. ఫోన్ ఇవ్వటం. ఇప్పుడు ఫుడ్ తినేప్పుడు కూడా ఫుడ్ని ఆస్వాదించి తినాలి బిడ్డ, అలా పెరగాలి. అంతే, రేపొద్దున ఏముంది టీవీ ముందు కూర్చొని కంటిన్యూగా తింటారు. అర్థమైంది కదా, ప్యాసివ్గా అంటే అసలు దాన్ని ఆస్వాదించకుండా. సో అదొకటి. అండ్ రిలేషన్స్
కమ్యూనికేషన్, Correct. వేరే వాళ్ళతో మాట్లాడటం రావట్లేదు, తగ్గిపోతుంది. కుటుంబంతో మాట్లాడటం తగ్గిపోతుంది, చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడటం, ఆడుకోవటం ఇవి తగ్గిపోతున్నాయి, సోషల్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి. సో డెఫినెట్గా ఈ స్క్రీన్ విషయంలో పేరెంట్స్ అండ్ ఆటిజం లాంటి లక్షణాలు చూపిస్తున్నారు పిల్లలు. సో స్క్రీన్ విషయంలో పేరెంట్స్ చాలా గట్టిగా ఉండాలి. ఎంత కష్టమైనా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ప్లాన్ చేసుకోండి, బట్ మీ పిల్లలకు మట్టుకు స్క్రీన్ అలవాటు చేయొద్దు. 0 to 4 అయితే అసలు నిల్ అని చెప్తున్నారు. ఆ తర్వాత కొంచెం అది కూడా పేరెంట్స్ చూడాలి, పిల్లలు ఏం చూస్తున్నారు, ఫోనుల్లో కాదు, టీవీలో స్ట్రీమ్ చేసుకోండి. టీవీలో, రైట్. అండ్ ఇంకొకటి మ్యామ్, ఎర్లీ ప్యూబర్టీ కూడా స్టార్ట్ అయిపోయింది, చాలా ఎక్కువ వినిపిస్తుంది, ఎక్కువగా మరీ 8 years 7 years, ఇన్ఫ్యాక్ట్ 8 9 10 ఇదే ఏజ్ వినిపిస్తుంది. పేరెంట్స్ కూడా ట్యూన్ అయిపోతున్నారు, 8 years అంటే ఇంకా మెంటల్లీ రెడీగా ఉంటున్నారు, డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తున్నారు, కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది వాళ్ళకి అవేర్నెస్ వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఎందుకు పెరిగిపోయింది అంటారు మ్యామ్, మరి ఇంత చేంజ్ ఓవర్ వచ్చింది? సో దానికి రీజన్స్ ఏం చెప్పబడుతున్నాయంటే ఎండోక్రైన్ డిస్రప్టర్స్ పెరిగిపోయినాయి అని. ఎండోక్రైన్ అంటే హార్మోన్కి సంబంధించింది, డిస్రప్ట్ అంటే దాన్ని నాశనం చేయటం, హార్మోన్ మన శరీరంలో హార్మోన్స్ వ్యవస్థని నాశనం చేస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి. వీటిలో కామన్గా చెప్పబడుతున్నాయి పెస్టిసైడ్స్, అంటే ఈ పురుగులను చంపటానికి పొలాల్లో వేసే మందులు, అండ్ బాడీలో ఎక్కువ క్రీములు రాసుకుంటుంటే అందులో ఉన్న పారాబెన్స్ ఇలాంటివి, అండ్ నాన్ స్టిక్ కుక్వేర్లో ఉన్న టెఫ్లాన్ ఇలాంటివి కూడా అని చెప్పబడుతున్నాయి. తర్వాత కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో కొన్ని ఫ్లేమ్ రిటార్డెంట్స్ అలాంటివి కూడా అని చెప్పబడుతున్నాయి. ఇవన్నీ మన వాతావరణంలో మన ఎంటర్ అయ్యి మన శరీరంలోకి ఎంటర్ అవటం వల్ల మన శరీరంలో హార్మోన్ వ్యవస్థ డిస్టర్బ్ అయ్యి ఈ ముందుగానే ఆడపిల్లలు మెచ్యూర్ అవటం అనేది జరుగుతుంది అనే చెప్పబడుతుంది. కాకపోతే ప్రజల్లో అపోహ ఏంటంటే పాల వల్ల గుడ్లు వల్ల ఇది వస్తుంది అనేది వచ్చింది. యాక్చువల్గా గేదెలకి ఆవులకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు అనేది రూలు. సో ఎవరన్నా ఇస్తున్నా కూడా వాళ్ళు ఇచ్చేది యూజువల్గా బీటా గొనాడోట్రోపిన్ అనుకుంటా, గబుక్కుని పేరు గుర్తు రావట్లా, బట్ అది మన పేగులో డైజెస్ట్ అవుతుంది తప్ప మన సిస్టంలోకి వెళ్ళి ముందుగా మెచ్యూర్ అయ్యేటట్టు ప్రికాషస్ ప్యూబర్టీ ఏం కాజ్ చేయదు. ఓకే. అండ్ ఇంకోటి ఇస్తారు ఆక్సిటోసిన్ అనేది, అది కూడా మనకి సమస్య అవ్వదు, బట్ అసలు యాక్చువల్గా ఇవ్వకూడదు న్యాయంగా. అండ్ కోళ్ళ విషయంలో వాళ్ళకి మ్యాథ్ అది ఎక్కువ పెడతారు తప్ప కోళ్ళకి హార్మోన్స్ అనేది పెద్ద ఇష్యూ లేదు. కానీ వీళ్ళ పాలు గుడ్లు ద్వారా కూడా మనకి పెస్టిసైడ్స్ చేరొచ్చు. ఓకే, అలా అనుకుంటే అన్ని ఆహారాల ద్వారా కూడా చేరొచ్చు. సో అది ఇంక మన కంట్రోల్లో లేకుండా పోయింది. ఏదన్నా మితంగా ఉండండి, ఇది తినకూడదు అది తినకూడదు అని ఏం వద్దంటారా? ఇట్ కెన్ బి, అంటే శాకాహారం అయితే కొంచెం ప్రిఫరబుల్. మనం యానిమల్స్ విషయంలో క్రూరత్వం లేకుండా ఉండటం బెటర్ అని, బట్ అది మీ అలవాట్లు బట్టి అది మీ ఇష్టము, బట్ ఏది తిన్నా మితంగా ఉంచండి. అంటే ఐ వాంట్ టు ఆస్క్, ఎదుగుతున్న ఆడపిల్లల పరంగా పేరెంట్స్ మైండ్లో కంపల్సరీ లాక్ చేసుకోవాల్సిన 3 things ఏంటి అని? ముఖ్యంగా ఎదుగుతున్న ఆడపిల్లల విషయంలో కంపల్సరీగా అంటే మీరు కుదిరినంత ఈ ఆహారం అది కొనుక్కున్నప్పుడు శుభ్రంగా కడగటము, ఏది అతిగా వెళ్ళకుండా ఉండటము, జంక్ ఫుడ్ విపరీతంగా ఇవ్వకుండా ఉండటము, హెల్తీగా ఫుడ్ ఇవ్వటము, అండ్ బాడీ క్రీమ్లు అవి అతిగా వాడకుండా ఉండటము, నాన్ స్టిక్ కుక్వేర్ ఈ మధ్య మారిని కొంచెం తగ్గించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ స్టిక్ కుక్వేర్లు ఇలాంటివి. ఇంకోటి ప్లాస్టిక్ కూడా BPA ఫ్రీ ప్లాస్టిక్ వాడాలి. ఇవన్నీ కాకుండా
మీకు ఎప్పుడన్నా మీ పాప 8 ఏళ్ళ లోపే కొంచెం ప్యూబర్టీ అంటే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ కానీ ప్యూబిక్ హెయిర్ కానీ మర్మాంగాల దగ్గర జుట్టు వస్తుంది కదా, దాని ప్యూబిక్ హెయిర్ అంటాము. అలా కానీ ముందే వచ్చినట్టు అనిపిస్తే కనుక 8 ఏళ్ల లోపు తప్పనిసరిగా ఎండోక్రైనాలజీ డాక్టర్ని కలిసి అసలు ఇది నార్మల్గా వచ్చేదే ముందు వచ్చిందా, అలా వస్తే నేను దీన్ని పోస్ట్పోన్ చేయాలా, లేదా నార్మల్గా కాకుండా మన బ్రెయిన్లో ఏదన్నా ట్యూమర్ కానీ బ్రెయిన్లో ఏదన్నా గ్రోత్ ఉండటం, పిట్యూటరీ గ్రోత్ ఉండటం వల్ల కానీ, ఒక గ్రంథి ఉంటుంది పిట్యూటరీ అని, ఆ థైరాయిడ్ సమస్య వల్ల వచ్చిందా, ఆర్ అండం ఓవరీ సమస్య వల్ల, ఎడ్రీనల్ గ్రంథి అని ఒకటి ఉంటుంది, దాని సమస్య వల్ల ఏమన్నా ఇది జరుగుతుందా అన్నీ చూసుకుని దాన్ని బట్టి సమస్యను పరిష్కరించుకోవాలి. అవసరమైతే పోస్ట్పోన్ చేసుకోవాలి. అన్నిటికీ మనకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో సరైన డాక్టర్ని సంప్రదించాలి. వ్యాక్సిన్స్ గురించి భయం ఎక్కువ ఉందా, మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉందా మ్యామ్? మిస్ఇన్ఫర్మేషన్ విపరీతంగా ఉంది. భయం ఇప్పుడిప్పుడే మొదలైంది చాలా మందిలో. ముఖ్యంగా MMR వ్యాక్సిన్ వేస్తే ఆటిజం వస్తుందని తెగ 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 చెప్పేస్తున్నారు. అసలు అలాంటిది ఏమీ లేదు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మీజిల్స్ వస్తే కనుక ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎన్నో వేల మందికి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 700 మంది పిల్లలు చనిపోయారు. అండ్ ఒకవేళ వచ్చి మనం బాగా ఉన్నా కూడా తర్వాత ఫ్యూచర్లో పెద్ద అయ్యాక సబ్ఎక్యూట్ స్క్లీరోజింగ్ పానెన్సెఫలైటిస్ అనేది వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. సో అందుకని మీజిల్స్ రాకపోవటమే మంచిది మనకి. సో MMR వ్యాక్సిన్ వేయించుకుంటేనే మంచిది. సో షెడ్యూల్ ప్రకారం మీరు వేయించుకోండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేర్గా, చాలా అరుదుగా వ్యాక్సిన్కి రియాక్షన్ రావచ్చు. మనకి తేనె కుడితే ఎలాగ మొత్తం ఉబ్బి ప్రాణాపాయం కలిగే రియాక్షన్ రావచ్చు. అందుకని మీరు వ్యాక్సిన్ వేయించుకునే చోట దానికి విరుగుడు మందు ఎడ్రినలిన్ ఉంటుంది, అది రెడీ ఉందా లేదా చూసుకుని వేయించుకుంటే ఇంకా సేఫ్. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వల్ల ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? రాదు, మీరు కావాలని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే నిజంగానే వాళ్ళ పిల్లలకి ఏమవుద్దంటే ఆటిజము MMR వ్యాక్సిన్ టైమింగ్ సేమ్, దాంతో దీనివల్లే వచ్చిందని అనుకుంటారు పేరెంట్స్. ఆటిజం వచ్చిన పిల్లల పేరెంట్స్ వాళ్ళు భయపడటంలో సహజం, వాళ్ళు కావాలని భయపెట్టట్లా, వాళ్ళు సఫర్ అయ్యారు. సో ఆ బిడ్డకు ఆటిజం దీనివల్లే వచ్చిందని వాళ్ళు నమ్మారు. నమ్మటం వల్ల మిగతా వాళ్ళకి చెప్తున్నారు. అది వాళ్ళని నేను అసలు తప్పు పట్టను, ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్లో ఇది అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి చెప్తున్నారు. వాళ్ళ సంగతి నేను మాట్లాడట్లా. కావాలని అంటే వాళ్ళ సోషల్ మీడియా పెంచుకోవటానికి, వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకోవటానికి, ఆర్ ఇంకొంతమంది ఫండ్ చేస్తారు వాళ్ళ వెనక నుంచి, డబ్బులు ఇస్తారు, నువ్వు ఇలా వీడియోస్ చేయని. ఈ యాంటీ వ్యాక్సిన్ గ్రూప్స్ ఉన్నాయి చాలా, అలాంటి వాళ్ళు మట్టుకు చాలా అన్యాయం చేస్తున్నారు, చాలా విపరీతమైన భయం కల్పిస్తున్నారు. అండ్ HPV వ్యాక్సిన్ గురించి కూడా కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంది మ్యామ్ జనాల్లో. అయ్యో, దాని గురించి అసలు ఎంత ఘోరంగా అసలు ప్రచారం చేశారో, ఇన్ఫర్టిలిటీ అని ఇంకేదో అని చాలా ప్రచారం చేశారు. అసలు ఎప్పటి నుంచి 15 ఏళ్ళ పైనుంచి ఇస్తున్నాం మేము. కాకపోతే ఏంటంటే అది కాస్ట్లీ వ్యాక్సిన్ కాబట్టి ఇప్పుడు వరకు డబ్బున్నాళ్లే తీసుకున్నారు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేసేసరికి అందరూ ఇదేదో కొత్త వ్యాక్సిన్ అని దాని గురించి తెగ దుష్ప్రచారం చేస్తున్నారు. HPV అంటే ఒక వైరస్, అది సర్విక్స్ అంటే గర్భసంచి యొక్క కింద భాగము, సర్విక్స్, నోట్లో పీనిస్, యానస్ మోషన్ వెళ్ళే ముఖద్వారం. ఓకే, ఈ అన్నిటి యొక్క సెల్స్ని అటాక్ చేసి అవి క్యాన్సర్ వచ్చేట్టు మార్చగల శక్తి ఉంది దానికి. సో అండ్ ఆల్సో పులిపిరికాయలు అంటారు, వాట్స్, అవి కూడా రావచ్చు. ఇందులో 2 రకాలు ఉన్నాయి, 4 HPV 4 ఉంది, 9 ఉంది. 4 ఏమో 70% ప్రొటెక్షన్ ఇస్తుంది, 9 ఏమో 90% ప్రొటెక్షన్ ఇస్తుంది క్యాన్సర్ నుంచి, సర్వైకల్ క్యాన్సర్ నుంచి. అయినా కానీ మిగిలిన 10% రిస్క్ ఉంది కాబట్టి
లేడీస్ 21 సంవత్సరాల తర్వాత నుంచి ప్రతి 3 సంవత్సరాలు ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. ముందుగానే క్యాన్సర్ ఉందా లేదా గుర్తించుకోవటానికి. ఎందుకంటే గుర్తిస్తే కనుక మనం వెంటనే ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ లైఫ్ కాపాడొచ్చు. సో అది మ్యామ్ గర్ల్స్కి కంపల్సరీ ఆర్ బాయ్స్కి కూడా కంపల్సరీ ఈ వ్యాక్సిన్? ఎందుకంటే పీనిస్ అంటే బాయ్సే కదా, యానస్ మౌత్ క్యావిటీ అంటే ఇద్దరు. సో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఇదిని తగ్గించవచ్చు, ఛాన్సెస్ని తగ్గించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కూడా చాలా అండ్ దురదృష్టవశాత్తు హైదరాబాద్లో మ్యాక్సిమం ఉందంట బ్రెస్ట్ క్యాన్సర్. ఓ మై గాడ్. ముదిరిపోయి వచ్చేది. ఎందుకంటే ఆడవాళ్ళు హెసిటేట్ చేస్తారు, అంటే సంకోచిస్తారు అని. కానీ వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు బాగుంటేనే కదా వాళ్ళ కుటుంబం బాగుంటుంది. సో యాక్చువల్ గైడ్ లైన్స్ ప్రకారం 40 నుంచి 45 ఏళ్ళ తర్వాత నుంచి మ్యామోగ్రామ్ అనేది చేపించుకోవాలి వాళ్ళు ప్రతి సంవత్సరం. కనీసం మీరు అది చేపించుకోపోయినా కనీసం నెలకు ఒకసారైనా వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీరు గూగుల్ చేస్తే మీ బ్రెస్ట్స్ ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలో, ఎలా పరీక్షించాలో మీకు తెలుస్తుంది. సో ఏదైనా చిన్న గెడ్డ తగిలిన మీ బ్రెస్ట్ దగ్గర కానీ చంకలో కానీ చిన్న గెడ్డలా అనిపించినా దయచేసి వెంటనే మంచి డాక్టర్ని సంప్రదించండి. సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ సైన్స్ ఏంటి మ్యామ్? ఎర్లీ సైన్స్ అది లోపల ఉండటం వల్ల చాలా వరకు తెలియదు, అందుకే ప్యాప్ స్మియర్ చేయమనేది. అప్పుడు ముందే గుర్తిస్తాం మనము. ఓకే, మనకు ముదిరాకనే తెలుస్తుంది. లేకపోతే మదర్స్ అందరికీ కంపల్సరీ చెప్పాలనుకునే ఒక హెల్దీ అడ్వైజ్ ఏంటి మ్యామ్ మీ సైడ్ నుంచి? పోషకాహారం ఇవ్వండి, మిల్క్ మిక్సెస్ గమ్మీస్ వాళ్ళలో పడొద్దు. ఓకే, పిల్లల్ని ప్రేమగా పెంచండి, అతిగారంగా చేయొద్దు, కంట్రోల్లో పెట్టాలని చూడకుండా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మంచిగా వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా తయారవ్వాలి అంటే వాళ్ళు చెప్పేది మీరు వినాలి, మీరు చెప్పేది వాళ్ళు విని మాట్లాడుకునేట్టు, మీ గురించి భయపడేట్టు పెంచొద్దు పిల్లల్ని. అప్పుడు వాళ్ళు మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా ఎదుగుతారు అండ్ కాన్ఫిడెంట్గా ఎదుగుతారు. సో అది రెండోది. మూడోది ఫస్ట్ ఎయిడ్, యాక్సిడెంట్ ప్రివెన్షన్. సో జ్వరం వస్తే ఏం చేయాలి, మోషన్స్ వస్తే ఏం చేయాలి, గబుక్కుని ఊపిరి ఆగిపోతే ఏం చేయాలి, ఫిట్స్ వస్తే ఏం చేయాలి, గొంతుకైనా అడ్డం పడితే ఏం చేయాలి, ఇవన్నీ నేర్చుకుని ఉండాలి. అండ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ అంటే అసలు ముందు నివారించటం. సో వేడి వస్తువులు దూరంగా ఉంచటం, మందులు ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా దూరంగా కనపడకుండా ఉంచటం, ఈ ఎలుకల మందు ఇలాంటివన్నీ అసలు ఇంట్లో ఉంచకపోవటం బెస్ట్. ఫినాయిల్ ఇలాంటివన్నీ మీరు కోకోకోలా బాటిల్లో వేసి కింద పెట్టారనుకో పిల్లలు తాగేస్తారు. సో ఇవన్నీ చూసుకోవాలి, గొంతుకు అడ్డం పడేవేమి అందకుండా చూసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవటము, తర్వాత పెస్టిసైడ్స్ ఇలాంటివన్నీ అందేట్ లేకుండా చూసుకోవటము. గబుక్కుని కిచెన్లోకి వెళ్ళి ఇలా కుక్కర్ హ్యాండిల్ పట్టుకుని ఇలా లాగుతారు పిల్లలు. సో ఇవన్నీ చూసుకుంటా ఉండాలి. ఈ జాగ్రత్త, నీళ్ళ దగ్గర ఒక్కళ్ళనే వదిలేయొద్దు, అవును, దట్ ఈస్ డైరెక్ట్గా ఆవిర్లు ఇవ్వద్దు. సో యాక్సిడెంట్ ప్రివెన్షన్, ప్రథమ చికిత్స నేర్చుకుని ఉండటము, పిల్లల వ్యక్తిత్వం మంచిగా ఉండేట్టు పెంచటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ మాటకు విలువిచ్చి అలా పెంచాలి తప్ప బెదిరించి మీ వెనకాల వాళ్ళు దాక్కుని ఏదన్నా చేసేట్టు పెంచొద్దు. రేపొద్దున సూసైడ్లు కూడా చేసుకుంటారు. ప్లీజ్ ఆ టైప్లో పెంచొద్దు పిల్లల్ని, అలానే అతిగారాభంగా కూడా పెంచొద్దు. మేము ఇప్పుడు మాటల్లో కూల్ డ్రింక్ అన్న మాట వచ్చింది అడుగుతున్నాను. చాలా మంది పిల్లలకి కూల్ డ్రింక్ అడిక్షన్ కూడా ఎక్కువైపోయింది జంక్ ఫుడ్తో పాటు. మరి అదే కదా, కూల్ డ్రింక్, సెల్ ఫోన్, జంక్ ఫుడ్ అడిక్షన్ చేసేది మనమే, మళ్ళా కోపం వచ్చేసి వాళ్ళ దగ్గర లాగేసుకునేది మనమే. కూల్ డ్రింక్ అలవాటు చేయొద్దు. అలవాటు చేయొద్దంటే ముందు మీరు కంట్రోల్లో ఉండండి, అప్పుడే వాళ్ళకి అలవాటు అవ్వదు. అండ్ అలవాటు చేసినప్పుడు మాన్పించటానికి కంగారు పడిపోయి ఒక రోజులో మీరు మాన్పించలేరు. సో అది గ్రాడ్యువల్గా స్లోగా నెమ్మదిగా మాన్పించాలి, లేకపోతే అవ్వదు. ఒక్కరోజు హెల్త్ మినిస్టర్ అయితే మీరు కంపల్సరీ బ్యాన్ చేసే 3 ప్రోడక్ట్స్ ఏంటి మ్యామ్? ఎక్స్పెక్ట్ చేయలేదు. గమ్మీస్ డెఫినెట్గా బ్యాన్ చేసేస్తాను. ఓకే. అండ్ ప్రోడక్ట్ అన్నను
బట్ ఎవ్వరు పిల్లల జంక్ ఫుడ్కి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదు, ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్. ఆ రూల్ ఖచ్చితంగా తీసుకొస్తాను, అమల్లో పెట్టేస్తారు, అమల్లో పెట్టేస్తాను. అండ్ సోషల్ మీడియాలో మందులు చెప్పటం, ప్రిస్క్రిప్షన్స్ చెప్పటం, ఇలాంటివన్నీ కూడా అండ్ బ్యాన్ చేపిస్తాను. ఇంకొక అవకాశం 4వది, ఓవర్ ద కౌంటర్ మందుల సేల్ టోటల్గా ఏ అయితే అమ్మకూడదు అవి కంపల్సరీ ఆపిచ్చేస్తాను. ఓ మై గాడ్ మ్యామ్, ఇప్పుడు మీరు అంటున్నారు ప్రిస్క్రిప్షన్స్ వీడియోస్లో సోషల్ మీడియాలో వీడియోస్ చేసి పెట్టకూడదని, కానీ ఇప్పుడు డాక్టర్స్కి డిజిటల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం అనేది కూడా ఇన్స్టాగ్రామ్లో అలానే ప్రిస్క్రిప్షన్ పెట్టేస్తారు. కొంతమంది ఎంతమంది నష్టపోతారు అలాగా. జనరల్ ప్రిస్క్రిప్షన్ ఎలా పెడతారమ్మా, నీ ప్రాబ్లం బట్టి నీకు ఒకటి చెప్తాను, నా ప్రాబ్లం బట్టి నాకు, అలాగ ఉండాలి తప్ప మీరు జనరల్ ప్రిస్క్రిప్షన్ జనరల్ అడ్వైస్ అండ్ బి యాక్టివ్, జస్ట్ బి పార్ట్ ఆఫ్ అది స్ప్రెడింగ్ అవేర్నెస్. అంతే. అండ్ కంపల్సరీ అలవాటు చేయాలి అనుకునే ఆ 3 హ్యాబిట్స్ ఏంటి మ్యామ్? హెల్త్ మినిస్టరే. హెల్త్ మినిస్టర్ చేయక్కర్లు, ఇంట్లో అమ్మ నాన్న చేయాల్సిన పని, అమ్మమ్మ తాత నానమ్మ చేయాల్సిన పని ఏంటంటే ముందు పిల్లలకి ఏదన్నా ఉన్నా వాళ్ళు వ్యక్తపరచుకునేట్టు. ఓకే. 2, ఆహారం అనేది వాళ్ళే నియంత్రించుకునేట్టు, మీరు కోరటాలు కాదు, వాళ్ళే నియంత్రించుకునేట్టు. అది 2వది. 3వది స్క్రీన్కి అలవాటు పడకుండా. ఓకే. స్కూల్ చిల్డ్రన్ కోసం కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలనుకునే ఫస్ట్ రూల్ ఏంటి మ్యామ్? ఫస్ట్ రూల్, స్కూల్లోనూ స్కూల్కి కనీసం 20 మీటర్ల దూరం వరకు జంక్ ఫుడ్ అనేది అమ్మకూడదు. స్కూల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ ఉండాలి, చాలా సేఫ్టీ ఉండాలి. అండ్ స్కూల్లో కంపల్సరీ ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్ అవేర్నెస్ ఉండాలి. ఏ బిడ్డ ఫస్ట్ ఎయిడ్ లేకపోవటం వల్ల చనిపోకూడదు స్కూల్లో. ఇంత బరువైన బ్యాగులు పుస్తకాలు కాదు పిల్లలకి, వాళ్ళ మానసిక పరిపక్వతకి ఫస్ట్ నుంచే బట్టి కొట్టుళ్ళు అలవాటు చేసే టైప్గా కాకుండా ఎడ్యుకేషన్ వాళ్ళ బ్రతుకు నేర్చటానికి, మంచిగా బ్రతకటానికి పనికొచ్చేట్టు ఉండాలి ఎడ్యుకేషన్. అండ్ యాజ్ ఎ డాక్టర్ కాదు, యాజ్ ఎ పేరెంట్ మీ కిడ్నీ పెంచే ప్రాసెస్లో మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి మ్యామ్ ఫైనల్లీ? ఓర్పు. అయ్యో బాబు, ఇప్పుడు అది చాలా తక్కువ అయిపోయింది మ్యామ్. అది లేకే ఫోన్లు ఇచ్చేస్తున్నారు, అది లేకే జంక్ ఇచ్చేస్తున్నారు, ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు. ఓర్పు. అండ్ వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఒక్కోసారి మనకి అయ్యి బాబోయ్ ఇంక దీనికి ఎలా ఆన్సర్ చెప్పాలి ఈ క్వశ్చన్కి అన్నా ఎలాగోలాగా మొహం స్ట్రెయిట్గా పెట్టి ఆన్సర్ చెప్పగలగటం. అది నేర్చుకోవాలి అందరం. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ వస్తుంది కదా, పిల్లలు గబుక్కుని చూడకూడని చూస్తున్నారు. సో వీళ్ళు అడిగే క్వశ్చన్ వాళ్ళల్లో మాట్లాడుకునే అప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ఏజ్కి బియాండ్. అవును. ఓకే. సో అప్పుడు క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఆన్సర్ చెప్పాలి. ఇదే పెద్ద టాస్క్. గుండె దడ లేకుండా బెస్ట్ నా బిడ్డను నాతో ఏదున్నా ఫ్రీగా మాట్లాడగలిగేట్టు పెంచా, కాబట్టి నా బిడ్డ సేఫ్ అనేది నా నమ్మకం. మ్యామ్ చాలా 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 థ్యాంక్స్ మ్యామ్, చాలా విషయాలు చెప్పారు. అంటే ఒకటి అవేర్నెస్ పరంగా చాలా విషయాలు చెప్పారు. అంటే ఏదో జంక్ అలవాటు చేసేయాలి, ఏది కనబడితే ఆ వీడియో చూసి నమ్మేసి కొనేయకూడదు, స్కిన్ కేర్ పరంగా, మెడిసిన్స్ పరంగా, ఓవర్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ పరంగా, పేరెంటింగ్ పరంగా, అసలు ఒక్కటి కాదు మ్యామ్. ఐఎమ్ సో హ్యాపీ అసలు మీరు నా పాడ్కాస్ట్లో జాయిన్ అయ్యి ఇన్ని విషయాలు. అంటే పర్సనల్లీ నేను కూడా చాలా విషయాలు నేను ఈ తప్పు చేస్తున్నాను, ఇది చేయకూడదు ఇక్కడ నుంచి అని మైండ్లో నాకు నేను అలారం ఇచ్చుకుంటూ ఉన్నాను అనమాట. బట్ యాజ్ యూ సెడ్ పేషెన్స్ అయితే చాలా ఉండాలి. ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని అప్బ్రింగింగ్ చేయడంలో పేషెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఎస్, అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ కంటిన్యూ మ్యామ్, మీరు ఇలాగే ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తూనే ఉండండి. అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు మాకు చాలా అంటే చాలా అవసరం. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ కొన్ని లక్షల మంది చూస్తారు, మీ వీడియోస్ ఎస్పెషల్లీ ఫాలో చేస్తారు, మీ ప్రతి ఒక్కరు ఫోన్ ఇప్పుడు చేతిలో ఉండి చూస్తున్న వాళ్ళకి వన్ ఫైనల్ వార్నింగ్ మీరు ఏం చెప్తారు చెప్పండి? వార్నింగ్ ఓన్లీ ఇట్ షుడ్ బి. ఫోన్ పక్కన పెట్టేసి కుటుంబంతో టైం స్పెండ్ చేయండి.
అంతే అంటారా? Yeah. హెల్త్ పరంగా మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి గాలి, కొంచెమైనా సూర్యరశ్మి తగలాలి, హ్యాపీగా ఉండాలి, కుటుంబంతో కబుర్లు అయి చెప్పుకోవాలి, ఫోనులకు దూరంగా ఉండాలి కుదిరినంత. ఫోన్లకి దూరంగా ఉండాలి. ఈ వీడియో చూసాక పక్కన పెట్టండి అంతే. సబ్స్క్రైబ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. నిజంగానే అంటే ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్న చాలా అంటే చాలా డౌట్స్ పేరెంట్స్కి, కామన్ పబ్లిక్కి. అసలు నాకైతే ఇంకొకటి చాలా పెద్ద కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేశారు మ్యామ్. ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాబ్లమ్స్ని కూడా మ్యామ్ అంతా షేర్ చేశారు. సో చూడండి, డాక్టర్స్ని కన్సల్ట్ చేసేటప్పుడు మినిమం మ్యామ్ చెప్పిన స్టైల్లోనే చెప్తున్నాను, మినిమం ఎంబీబీఎస్ ఉన్న డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి. ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం ఎలా ఉన్నా కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలి అని చెప్పారు. సో ఇంకా చాలా చాలా చెప్పారు. ఐఎమ్ షూర్ ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అని. మళ్ళీ ఒకసారి చూడండి, అలా సేవ్ చేసి పెట్టుకోండి, మీ వాళ్ళతో షేర్ చేయండి. అండ్ విచ్ పార్ట్ ఆఫ్ ద వీడియో మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. బట్ మ్యామ్ చెప్పినట్లే కొంచెం హెల్తీగా ఉండండి, కొంచెం స్క్రీన్ టైం తగ్గించండి అండ్ హ్యాపీగా ఉండండి. ఓకే, స్టే ట్యూన్డ్.